Good morning. We are going to enter into next chapter, bond valuation. Bonds are long-term debt securities, just like debentures. సో ఇవి జస్ట్ లైక్ డిబెంచర్స్ లాగా లాంగ్ టర్మ్ డెట్ సెక్యూరిటీస్ అండి. ఒక ఎంటిటీకి ఒక కంపెనీకి ఫండ్ రిక్వైర్మెంట్ ఉంది అంటే ఓన్ ఫండ్స్ రైజ్ చేయొచ్చు, లోన్ ఫండ్స్ రైజ్ చేయొచ్చు. సో ఓన్ ఫండ్స్ ఆర్ ఈక్విటీ ఫండ్స్, లోన్ ఫండ్స్ ఆర్ డెట్ ఫండ్స్. సో ఇలా డెట్ ఫండ్స్ రైజ్ చేస్తున్నప్పుడు జనరలీ డిబెంచర్స్ ఫండ్ రైజ్ చేయడం అనేది హ్యాపెన్ అవుతుంది, లాంగ్ టర్మ్ డెట్. సో బాండ్స్ ఆర్ ఆల్సో just similar to debentures, which will be providing a long-term debt to the organization. మరి ఇవి డిబెంచర్స్ కి సిమిలర్ అయినప్పుడు బాండ్ అనే ఇంకొక టర్మ్ ఎందుకు సార్ యూజ్ చేయడం? గవర్నమెంట్ అండ్ సెమీ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ లో బాండ్ అనే టర్మ్ జనరల్ గా యూజ్ చేస్తారండి. సో బాండ్స్ ఆర్ లాంగ్ టర్మ్ డెట్ సెక్యూరిటీస్ ఇష్యూడ్ బై గవర్నమెంట్ అండ్ సెమీ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్. గవర్నమెంట్ అండ్ సెమీ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ లో ఈ టర్మ్ ఎక్కువగా యూజ్ చేస్తారు. దెన్ కార్పొరేట్స్ కూడా బాండ్స్ త్రూ ఫండ్ రైజ్ చేసి వాటిని ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం యూజ్ చేసుకొని రీపే చేయడం అనేది హ్యాపెన్ అవుతుంది. నౌ ఇవి జస్ట్ సిమిలర్ టు మనం డిబెంచర్స్ అనుకుంటున్నాం కాబట్టి దీన్ని సబ్స్క్రైబ్ చేసిన ఇన్వెస్టర్కి పీరియాడికల్లీ దే విల్ బి గెటింగ్ ఇంట్రెస్ట్. సో సబ్స్క్రైబర్స్ ఆఫ్ ది బాండ్ పీరియాడికల్లీ దే విల్ గెట్ ఇంట్రెస్ట్. అలాగే చివరికి ఎట్ ది ఎండ్ ఆఫ్ మెచ్యూరిటీ పీరియడ్ దే విల్ గెట్ ద రిడెంప్షన్ వాల్యూ. సో ఒక డిబెంచర్కి సబ్స్క్రైబ్ చేస్తే ఎలా అయితే ఇంట్రెస్ట్ అండ్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది మెచ్యూరిటీ పీరియడ్ రిడెంప్షన్ వాల్యూ ఎలా వస్తాయో, బాండ్కి సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకి కూడా సేమ్ ఇంట్రెస్ట్ అండ్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం ఇంట్రెస్ట్ అండ్ రిడెంప్షన్ వాల్యూ ఎట్ మెచ్యూరిటీ పీరియడ్ అనేది అరైజ్ అవుతుంది. దెన్ ఈ పర్టికులర్ చాప్టర్లో మనం నేర్చుకోబోయే కాన్సెప్ట్స్ ఏంటి? ఒకటి ఫెయిర్ వాల్యూ ఆఫ్ ది బాండ్ క్యాలిక్యులేట్ చేయడం. సో ఒక డెట్ ఇన్స్ట్రుమెంట్కి మనం ఫెయిర్ వాల్యూ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం, అలాగే అండర్ ఆర్ ఓవర్ వాల్యుయేషన్. ఫెయిర్ వాల్యూ అరైవ్ అయ్యాక దాన్ని యాక్చువల్ అవైలబుల్ ప్రైస్తో కంపేర్ చేసి అండర్ వాల్యూ అవుతుంది సజెస్టబుల్ టు బై, ఓవర్ వాల్యూ అవుతుంది సజెస్టబుల్ టు సెల్, ఇలా అండర్ ఆర్ ఓవర్ వాల్యుయేషన్ అనేది అనలైజ్ చేయడం. అలాగే ఒక పర్టికులర్ బాండ్కి ఇప్పుడు మనం సబ్స్క్రైబ్ చేసి ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం హోల్డ్ చేయడం వల్ల ద రేట్ ఆఫ్ రిటర్న్ టు ది ఇన్వెస్టర్, దెన్ వాల్యూ ఆఫ్ ఈక్విటీ సెక్యూరిటీస్ అనేది ఫ్రీక్వెంట్గా ఫ్లక్చుయేట్ అవుతాయండి. ఎందుకు? దే ఆర్ ద అల్టిమేట్ ఓనర్స్ ఆఫ్ ది బిజినెస్. ఈక్విటీ షేర్ హోల్డర్స్ అల్టిమేట్ ఓనర్స్ ఆఫ్ ది బిజినెస్ కాబట్టి ప్రాఫిటబిలిటీ చేంజ్ అవుతుంది అనుకున్నా, ఫ్యూచర్ ప్రాఫిటబిలిటీ చేంజ్ అవుతుంది అనుకున్నా, సో వాళ్ళకి ఎర్నింగ్స్ అవైలబుల్ ఈక్విటీ షేర్ హోల్డర్స్ చేంజ్ అవుతాయి కాబట్టి వాల్యూ ఆఫ్ ఈక్విటీ అనేది చేంజ్ అవుతుంది. సార్ మరి డెట్ హోల్డర్స్కి వచ్చేది ఫిక్స్డ్ ఇన్కమ్ కదా సార్, ఓన్లీ ఇంట్రెస్ట్ అండ్ చివరికి రిడెంప్షన్ వాల్యూ కదా, దెన్ వాల్యూ ఆఫ్ ది బాండ్ ఫ్లక్చుయేట్ అవుతుంది కదా. జనరల్లీ ఇట్ రిమైన్స్ అట్ ద సేమ్ లెవెల్. వాల్యూ ఆఫ్ ది బాండ్ ఆర్ డెట్ ఇన్స్ట్రుమెంట్ ఫ్లక్చుయేషన్ అనేది జనరల్గా హ్యాపీ అవుతుంది. కానీ ఫిక్స్డ్ ఇన్కమ్ సెక్యూరిటీస్ కార్డ్ జనరల్గా ఫ్లక్చుయేషన్ అనేది హ్యాపీ అవుతుంది. కానీ అకేషనల్లీ ద వాల్యూ ఆఫ్ డెట్ ఇన్స్ట్రుమెంట్ ఆల్సో ఫ్లక్చుయేట్. సో మరి ఏ కాంటెక్స్లో వాల్యూ ఆఫ్ డెట్ ఇన్స్ట్రుమెంట్ ఫ్లక్చుయేట్ అవ్వచ్చు? సో మార్కెట్ ఇంట్రెస్ట్ రేట్ అనేది చేంజ్ అవుతున్నప్పుడు వాల్యూ ఆఫ్ డెట్ ఇన్స్ట్రుమెంట్ మే ఫ్లక్చుయేట్. సో అది మార్కెట్ ఇంట్రెస్ట్ రేట్ చేంజ్ అవుతున్నప్పుడు వాల్యూ ఎలా మనం డెరైవ్ చేస్తాం, ఇలాంటి క్యాలిక్యులేషన్స్. దెన్ డెట్ ఇన్స్ట్రుమెంట్స్ని హోల్డ్ చేసినప్పుడు ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం రేట్ ఆఫ్ రిటర్న్ ఎంత అరైజ్ అవుతుంది ఇన్వెస్టర్కి, టైం వాల్యూ ఆఫ్ మనీ కన్సిడర్ చేస్తూ రేట్ ఆఫ్ రిటర్న్ ఎలా అరైజ్ అవుతుంది. అండ్ కార్పొరేట్ బాండ్స్ ఇష్యూ చేసేటప్పుడు నార్మల్ మెచ్యూరిటీ బాండ్స్ ఇష్యూ చేయొచ్చు, ఆర్ అదర్వైజ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆప్షన్ లైక్ కాల్ ఆప్షన్ లాంటివి కంటైన్ చేస్తూ ఇష్యూ చేయొచ్చు. ఇలాంటి కాన్సెప్ట్స్ అని వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ఇన్ దిస్ పర్టికులర్ చాప్టర్. దెన్ బాండ్స్ ఆర్ లాంగ్ టర్మ్ డెట్ సెక్యూరిటీస్ దట్ ఆర్ ఇష్యూడ్ బై గవర్నమెంట్ అండ్ సెమీ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్. సో ఇవి గవర్నమెంట్ అండ్ సెమీ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ ఈ బాండ్ అనే టర్మ్ యూస్ చేస్తాం. దీస్ ఆర్ జస్ట్ లైక్ డిబెంచర్స్. సో సబ్స్క్రైబర్స్ ఆఫ్ బాండ్ విల్ గెట్ పీరియాడికల్ ఇంట్రెస్ట్ ప్రొసీడ్స్ అండ్ మెచ్యూరిటీ డేట్కి రిడెంప్షన్ వాల్యూ అనేది వస్తుంది. దెన్ just we'll go for one example for calculation of the value of the bond.
సపోజ్ ఫేస్ వాల్యూ ఆఫ్ ది బాండ్ 1000 రూపీస్ అండి, 1000 రూపీస్. ఇంట్రెస్ట్ రేట్ 10%. అంటే క్యాష్ ఫ్లోస్ డిఫైన్ చేస్తే లైఫ్ 5 years అనుకోండి, లైఫ్ 5 years. సో ఈ బాండ్కి ఎవరైతే సబ్స్క్రైబ్ చేస్తున్నారో ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ 5 years, ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ 5 years, 1000 rupees face value into 10% interest, 100. సో ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ 5 years ఇంట్రెస్ట్ 100 అనేది వస్తుంది, రిడమ్షన్ వాల్యూ 1000 అనేది వస్తుంది. వీటిని 10% రేట్ దగ్గర డిస్కౌంట్ చేస్తే ఫ్యాక్టర్స్ 0.909, 0.826, 0.751, 0.683, 0.621. సో చివరికి రిడమ్షన్ వాల్యూ ఎట్ పార్ అనుకోండి. ఆ 10% రేట్ దగ్గర మనకి డిస్కౌంట్ చేస్తే విల్ బి గెటింగ్ ఎ వాల్యూ ఆఫ్ ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ క్యాష్ ఫ్లోస్. సో ఫస్ట్ అసలు వాల్యూ ఆఫ్ డెట్ ఇన్స్ట్రుమెంట్ క్యాలిక్యులేట్ చేస్తున్నాము అంటే ఒక డెట్ ఇన్స్ట్రుమెంట్స్ హోల్డ్ చేయడం వల్ల మనకి ఏవైతే క్యాష్ ఫ్లోస్ వస్తాయో అవి ఫ్యూచర్లో వచ్చే క్యాష్ ఫ్లోస్ని డిస్కౌంట్ చేసి ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ ఫ్యూచర్ క్యాష్ ఫ్లోస్. సో ఈక్విటీ ఇన్స్ట్రుమెంట్స్లో కూడా వాల్యుయేషన్ చేస్తున్నప్పుడు డెఫినెట్లీ వన్ ఆఫ్ ది కాన్సెప్ట్ క్యాష్ ఫ్లో బేస్డ్ వాల్యుయేషన్ అంటే ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ ఫ్యూచర్ క్యాష్ ఫ్లోస్ అనే కాన్సెప్ట్ అప్లై చేస్తాం. సేమ్ థింగ్ అప్లైస్ ఫర్ డెట్ ఇన్స్ట్రుమెంట్స్ ఆల్సో. కాకపోతే ఈక్విటీ వాల్యుయేషన్ డిఫరెంట్ మోడ్స్లో అప్లై చేయొచ్చు. క్యాష్ ఫ్లో బేస్డ్ వాల్యుయేషన్ ఈస్ వన్ మోడ్ ఆఫ్ వాల్యుయేషన్, బట్ డెట్ ఇన్స్ట్రుమెంట్స్ ఓన్లీ మోడ్ ఆఫ్ వాల్యుయేషన్ ఈస్ ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ ఫ్యూచర్ క్యాష్ ఫ్లోస్ అండి. సో క్యాష్ ఫ్లోస్ డిఫైన్ చేయడం, వాటిని డిస్కౌంట్ చేసి ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ ఫ్యూచర్ క్యాష్ ఫ్లోస్ అరైవ్ అవ్వడం. సో 100 into 0.909, 90.9, 82.6, 75.1, 68.3, and this is 100 as well as 1000, 1100 వస్తుంది లాస్ట్ ఇయర్లో రిడమ్షన్ వాల్యూ ఇంక్లూడ్ చేస్తే. దట్ ఈస్ 683.1, this is 68.3, 68.3, 683.1. So without calculation also we can say the value, but you just cross check the total once. ఒకసారి cross check చేయండి total, that comes to 1000. సార్ సేమ్ యాజ్ ఫేస్ వాల్యూ వస్తుంది సార్. మనం 1000 సబ్స్క్రైబ్ చేస్తున్నాం, ఎవ్రీ ఇయర్ మనకి 10% ఇంట్రెస్ట్ వస్తుంది, చివరికి 1000 పే చేస్తున్నారు. అలాంటప్పుడు డిస్కౌంటింగ్ ఏ రేట్ దగ్గర అయితే చేస్తున్నామో ఆ పర్టికులర్ రేట్ ఏదైతే ఉందో ఆ రేటే మనకి రిటర్న్గా వస్తుంది. అండ్ ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ ఫ్యూచర్ క్యాష్ ఫ్లోస్ ఈస్ నథింగ్ బట్ 1000. సో ఇక్కడ ఇంట్రెస్ట్ రేట్ ఏదైతే ఉందో అదే రేట్ దగ్గర డిస్కౌంట్ చేస్తున్నామండి. ఇంట్రెస్ట్ రేట్ దగ్గరే డిస్కౌంటింగ్ చేస్తున్నాము అంటే ఇంకా ఫేస్ వాల్యూనే చివరికి ఫెయిర్ వాల్యూ ఆఫ్ ది బాండ్ అవుతుంది. సో ఇక్కడ క్యాష్ ఫ్లోస్ని చెక్ చేసుకోండి. 1000 ఇవాళ పే చేస్తున్నాం, చివరికి మన 1000 మనకు వస్తుంది. 10% ఇంట్రెస్ట్ రేట్ ఏదైతే ఉందో ఆ రేట్ దగ్గరే డిస్కౌంట్ చేస్తున్నాం. సో యూ విల్ గెట్ సేమ్ యాజ్ ఫేస్ వాల్యూ. ఫెయిర్ వాల్యూ విల్ బి సేమ్ యాజ్ ఫేస్ వాల్యూ. నౌ సో ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ ఫ్యూచర్ క్యాష్ ఫ్లోస్ క్యాలిక్యులేట్ చేస్తున్నప్పుడు క్యాష్ ఫ్లోస్ని ఫస్ట్ డిఫైన్ చేసుకోండి. ఆ క్యాష్ ఫ్లోస్ని డిఫైన్ చేశాక డిస్కౌంటింగ్ రేట్ ఎంత అనేది జడ్జ్ చేసుకోండి. చివరికి రిడమ్షన్ వాల్యూ ఎంతో జడ్జ్ చేయండి. వాటిని సూటబుల్ డిస్కౌంట్ రేట్ దగ్గర డిస్కౌంట్ చేయండి. సార్ ఇక్కడ సేమ్ యాజ్ ఫేస్ వాల్యూ వచ్చింది సార్, దానికి ఓన్లీ రీజన్ ఇంట్రెస్ట్ రేటు 10% ఉంది, డిస్కౌంటింగ్ 10% దగ్గర చేస్తున్నాం, అప్పుడు ఫేస్ వాల్యూనే వస్తుందండి. నౌ ఇక్కడ ఇంట్రెస్ట్ రేట్ ఏదైతే ఉంటుందో అది క్యాష్ ఫ్లోస్ని క్వాంటిఫై చేయడానికి యూస్ చేసుకోవాలి. ఇంట్రెస్ట్ రేట్ 10%, 1000 ఫేస్ వాల్యూ ఇంటూ 10%, పీరియాడికల్ క్యాష్ ఫ్లోస్ 100, దీన్ని క్వాంటిఫై చేయడానికి యూస్ చేయాలి. మరి డిస్కౌంటింగ్ రేట్ 10% ఎలా సార్ తీసుకోవడం? డిస్కౌంటింగ్ రేట్ ఇట్ డిపెండ్స్ అపాన్ ది ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ది ఇన్వెస్టర్స్, రిక్వైర్డ్ రిటర్న్ ఆఫ్ ది ఇన్వెస్టర్స్. సో ఇక్కడ కంపెనీ 10% ఇంట్రెస్ట్ ప్రొవైడ్ చేస్తుంది, రిక్వైర్డ్ రిటర్న్ ఆఫ్ ఇన్వెస్టర్ కూడా 10% అనుకోండి, వీ హ్యావ్ టు డిస్కౌంట్ 10% ఓన్లీ. అప్పుడు సేమ్ యాజ్ ఫెయిర్ వాల్యూ రావడం అనేది హ్యాపీన్ అవుతుంది. ఇప్పుడు ఫర్దర్గా వాల్యూ ఆఫ్ డెట్ ఎలా చేంజ్ అవ్వచ్చు. కంపెనీ 10% అంటుంది అంటే 10% ఇస్తుంది క్యాష్ ఫ్లోస్, ఇంట్రెస్ట్ క్యాష్ ఫ్లోస్ 10% వస్తాయి. కానీ పీరియాడికల్గా ఎక్స్పెక్టేషన్ ఆఫ్
ఇన్వెస్ట్ అనేది చేంజ్ అవ్వచ్చు. సో మార్కెట్ ఇంట్రెస్ట్ రేట్లు ఫాలో అవుతున్నాయి అనుకోండి, ఫ్రమ్ 10%, 9% ఆర్ 8% ఫాలో అవుతున్నప్పుడు ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఇన్వెస్టర్ కూడా చేంజ్ అవడం అనేది హ్యాపన్ అవుతుంది. లేటెస్ట్ ఎక్స్పెక్టేషన్ 9 ఆర్ 8% రెడ్యూస్ అవ్వచ్చు. అప్పుడు వాల్యూ ఆఫ్ ది డెట్ ఇన్స్ట్రుమెంట్ విల్ చేంజ్. అలాగే మార్కెట్ ఇంట్రెస్ట్ రేట్ 10% నుంచి 11, 12 ఇలా ఇంక్రీజ్ అవుతున్నాయి. ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఇన్వెస్టర్ చేంజ్ అవుతుంది. దెన్ ఆల్సో వాల్యూ ఆఫ్ ది బాండ్ చేంజెస్. సో ఇక్కడ 2% యూజ్ చేస్తున్నాం. ఒకటి ఇంట్రెస్ట్ క్యాష్ ఫ్లోస్ డెరైవ్ చేయడం కోసం. ఇంట్రెస్ట్ రేట్ దిస్ షుడ్ బి యూజ్డ్ ఫర్ క్యాష్ ఫ్లోస్. పర్సంటేజ్ మనం 2% యూజ్ చేస్తున్నాం అండి. ఇంట్రెస్ట్ రేట్ దిస్ ఈస్ టు బి యూజ్డ్ ఫర్ క్యాష్ ఫ్లోస్. దీన్ని క్యాష్ ఫ్లోస్ కే యూజ్ చేయాలి. whereas required return of investor, this is used for discounting rate. This is used for discounting rate. Interest rate used for cash flows, required return used for discounting rate. అది క్లియర్గా ఉండండి. సో డెట్ వాల్యుయేషన్ ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ ఫ్యూచర్ క్యాష్ ఫ్లోస్ అనే కాన్సెప్ట్ యూజ్ చేస్తాం. ఈక్విటీ వాల్యుయేషన్లో డిఫరెంట్ మోడ్స్ ఏవైతే అప్లై చేస్తాం వాటిలో క్యాష్ ఫ్లో బేస్డ్ వాల్యుయేషన్ ఒక మోడ్. ఇక్కడ ఓన్లీ మోడ్ ఇదండి. సో క్యాష్ ఫ్లోస్ని క్వాంటిఫై చేయాలి అంటే ఇంట్రెస్ట్ రేట్ తెలియాలి, అండ్ డిస్కౌంటింగ్ రేట్ రిక్వైర్డ్ రిటర్న్ ఆఫ్ ది ఇన్వెస్టర్, ఎక్స్పెక్టెడ్ రిటర్న్ ఆఫ్ ఇన్వెస్టర్ అనొచ్చు, రిక్వైర్డ్ రిటర్న్ ఆఫ్ ఇన్వెస్టర్ అనొచ్చు. సో వన్స్ డెట్ ఇన్స్ట్రుమెంట్ ఇష్యూ చేశారంటే ఇంక ఇంట్రెస్ట్ రేట్ చేంజ్ అవ్వదు కాబట్టి క్యాష్ ఫ్లోస్ విల్ రిమైన్ ఎట్ ది సేమ్ లెవెల్. వెరస్ దిస్ డిస్కౌంటింగ్ రేట్ మే చేంజ్. సపోజ్ ఒక ఇయర్ అయిపోయింది, సపోజ్ ఈ 5 yearsలో ఒక ఇయర్ అయిపోయింది, రిమైనింగ్ 4 years ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ ఫ్యూచర్ క్యాష్ ఫ్లోస్ మనం తీసుకోవాల్సిందే. రిమైనింగ్ 4 years వాల్యూ తీసుకుంటున్నాం. అలాంటప్పుడు ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఇన్వెస్టర్ ఇట్ హ్యాస్ ఫాలెన్ టు 9%. 9% దగ్గర డిస్కౌంట్ చేయాలి. కాదు, ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఇన్వెస్టర్ హ్యాస్ రైజ్ టు 12%. యూ హ్యావ్ టు డిస్కౌంట్ ఎట్ 12%. సో ఫెయిర్ వాల్యూ ఆఫ్ డెట్ ఈక్వల్ టు present value of future cash flows. Present value of future cash flows. సో ఇక్కడ ఇంట్రెస్ట్ రేట్ నే కూపన్ రేట్ అనే టర్మ్ యూజ్ చేయొచ్చు. టెక్నికల్ టర్మ్ కూపన్ రేట్. కూపన్ రేట్ ఈస్ నథింగ్ బట్ ఇంట్రెస్ట్ రేట్ విచ్ ఈస్ యూజ్డ్ ఫర్ క్యాష్ ఫ్లోస్. వెరస్ రిక్వైర్డ్ రిటర్న్ ఆఫ్ ఇన్వెస్టర్ నే అదర్ టర్మ్స్ ఏమని చెప్పొచ్చు అంటే డిస్కౌంటింగ్ రేట్ యూజ్ చేస్తాం అనుకున్నాం. రిక్వైర్డ్ రిటర్న్, మార్కెట్ ఇంట్రెస్ట్ రేట్ అనొచ్చు, మార్కెట్ ఇంట్రెస్ట్ రేట్ అనొచ్చు, ఈల్డ్ రేట్ అనొచ్చు, రిక్వైర్డ్ రిటర్న్ ఆఫ్ ది ఇన్వెస్టర్ ఆర్ ఎక్స్పెక్టెడ్ రిటర్న్ ఆఫ్ ది ఇన్వెస్టర్ అనొచ్చు. దట్ ఈస్ నథింగ్ బట్ డిస్కౌంటింగ్ రేట్. నథింగ్ బట్ డిస్కౌంటింగ్ రేట్. సో ఇక్కడ ఈ పర్టికులర్ కాంటెక్స్ట్ లో మనం గుర్తుపెట్టుకోవాల్సిన టర్మ్స్, ఇంట్రెస్ట్ రేట్ ని అదర్ టర్మ్ కూపన్ రేట్ అనే టర్మ్ యూజ్ చేయొచ్చు. కూపన్ రేట్ అనే టర్మ్ యూజ్ చేయొచ్చు. వెరస్ డిస్కౌంటింగ్ రేట్ కి మార్కెట్ ఇంట్రెస్ట్ రేట్ అనొచ్చు, ఈల్డ్ రేట్ అనొచ్చు, రిక్వైర్డ్ రిటర్న్ ఆఫ్ ఇన్వెస్టర్ అనొచ్చు. అది డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్ విత్ దోస్ టర్మ్స్. అండ్ ఫెయిర్ వాల్యూ ఆఫ్ డెట్ ఈస్ నథింగ్ బట్ ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ ఫ్యూచర్ క్యాష్ ఫ్లోస్. వాల్యూ ఆఫ్ డెట్ రెగ్యులర్ గా చేంజ్ అవడం అనేది హ్యాపన్ అవ్వదు, అకేషనల్ గా చేంజ్ అవుతుంది. whenever there is a change in the discounting rate, ఓన్లీ ఆ కాంటెక్స్ట్ లోనే వాల్యూ ఆఫ్ డెట్ చేంజ్ అవడం అనేది హ్యాపన్ అవుతుంది. సో ఇలా ఫెయిర్ వాల్యూ ఆఫ్ డెట్ క్యాలిక్యులేట్ చేస్తాం. దాన్ని యాక్చువల్ అవైలబుల్ ప్రైస్ తో కంపేర్ చేస్తాం. సపోజ్ ఫెయిర్ వాల్యూ ఆఫ్ డెట్ 1000 అరైవ్ అయ్యామండి, యాక్చువల్ అవైలబుల్ ప్రైస్ 900కి అవైలబిలిటీ ఉంటుంది. అండర్ వాల్యుయేషన్. సో 1000 ఉండాల్సింది 900 ఉంది, అండర్ వాల్యుయేషన్, సజెస్టబుల్ టు బై. వేరేస్ 1000 ఉండాల్సింది 1100కి అవైలబిలిటీ ఉంది, 1100కి అవైలబిలిటీ ఉంది. ఓవర్ వాల్యుయేషన్, సజెస్టబుల్ టు సెల్. ఇలా యాక్చువల్ అవైలబుల్ ప్రైస్ తో కంపేర్ చేసి అండర్ ఆర్ ఓవర్ వాల్యుయేషన్ అనేది జడ్జ్ చేయొచ్చు. నౌ ఈ కాన్సెప్ట్ బేస్ చేసి విల్ డిస్కస్ ఫ్యూ ప్రాబ్లమ్స్. Problem number 1. A Limited is willing to purchase a 5-year 1000 rupees par value bond having a coupon rate of 9%. Coupon rate, interest rate 1000 rupees. So par value of the bond చెప్తున్నాడు, face value 1000, 9% is the interest rate. అంటే 90 rupees is the interest amount. సో కూపన్ రేట్, ఇంట్రెస్ట్ రేట్ అనేది క్యాష్ ఫ్లోస్ ని క్వాంటిఫై చేయడానికి. ఏస్ రిక్వైర్డ్ రేట్ ఆఫ్ రిటర్న్ ఇస్ 10%. సో రిక్వైర్డ్ రేట్ ఆఫ్ రిటర్న్ 10%, discounting rate 10%. How much A should pay to purchase the bond if it matures at par? So maturity at par అయితే how much A should pay to purchase the bond అంటే ఫెయిర్ వాల్యూ ఆఫ్ ది బాండ్ ఎలా ఉంటుంది, దాన్ని మనం ఆఫర్ చేస్తాం. ఇక్కడ సాల్వ్ చేసే ముందు కూపన్ రేట్, ఇంట్రెస్ట్ రేటు, డిస్కౌంటింగ్ రేట్ సేమ్ ఉంటే ఫెయిర్ వాల్యూనే ఫేస్ వాల్యూనే ఫెయిర్ వాల్యూ అవడం అనేది హ్యాపన్ అవుతుంది. ఎందుకు 1000 ఇనిషియల్ గా పే చేస్తున్నాం, చివరికి 1000 పే చేస్తాడు.
సో డిస్కౌంటింగ్ రేట్ ఇంట్రెస్ట్ రేట్ సేమ్ అయితే ఫేస్ వాల్యూ విల్ బి ద ఫెయిర్ వాల్యూ. కానీ ఇక్కడ రెండు డిఫర్ అవుతున్నాయి కాబట్టి డెఫినెట్గా మనం క్యాలిక్యులేట్ చేయాల్సి ఉంటుంది. సో విల్ గో ఫర్ క్యాలిక్యులేషన్. ఇంట్రెస్ట్ అమౌంట్, ఇంట్రెస్ట్ రేట్ 9% చెప్పాడు. 1000 రూపీస్ ఫేస్ వాల్యూ ఇంటూ 9%, 90 per annum. Discounting rate, required return of the investor. Required return of the investor 10% చెప్తున్నాడు. Discounting rate is 10%. Fair value of the bond. Here, cash flows, present value factor at 10%. Present value of cash flows. Repetitive cash flows ఉన్నప్పుడు straight away 1 to 5 years interest. 5 years term చెప్తున్నాడు, 1 to 5 years. సో ఇంట్రెస్ట్ 90. 5th year redemption value 1000. 10% రేట్ దగ్గర ఫ్యాక్టర్స్ అనలైజ్ చేస్తే రిపిటేటివ్ క్యాష్ ఫ్లోస్ బట్టి రిపిటేటివ్ క్యాష్ ఫ్లోస్ కాబట్టి యాన్యుటీ ఫ్యాక్టర్ 3.791. 10%కి 5 yearsకి 3.791. ఓన్లీ 5th yearకి దిస్ ఈస్ 0.62. మల్టిప్లై చేస్తే 90 into 3.791, 341.19 and 621. This comes to 962.19. 962.19. So fair value of the bond 962.19. Then what is the question? How much A should pay to purchase the bond if it matures at par? మరి ఏ ఇప్పుడు ఎంత పే చేయాలి? ఈ బాండ్ పర్చేస్ చేద్దాం అనుకుంటాడు. ఎంత పే చేయాలంటే వీ కెన్ ఆఫర్ ఫెయిర్ వాల్యూ ఓన్లీ. సో 962.19 will be paying. So amount payable for acquiring the bond is 962.19. So just listen once again. Interest rate 9% చెప్పాడు, కూపన్ రేట్. సో ఇంట్రెస్ట్ అమౌంట్ 1000 into 9%, 90. Whereas required rate of return 10% చెప్పాడు. డిస్కౌంటింగ్ రేట్ 10%. ఫెయిర్ వాల్యూ ఆఫ్ ది బాండ్, ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ ఫ్యూచర్ క్యాష్ ఫ్లోస్ అప్లై చేసి 1 to 5 years ఇంట్రెస్ట్ 90ని, 5th year రిడమ్షన్ వాల్యూ 1000ని 10% రేట్ దగ్గర డిస్కౌంట్ చేసి ఫెయిర్ వాల్యూ 60. దిస్ ఇస్ ద ఫెయిర్ వాల్యూ. అండ్ అమౌంట్ పేబుల్ ఫర్ అక్వైరింగ్ ద బాండ్ ఎంత అంటే 962.19 అని చెప్పచ్చు. సో దిస్ ఇస్ సింపుల్ క్యాలిక్యులేషన్. మీకు సొల్యూషన్ క్యాలిక్యులేషన్ ప్రొవైడ్ చేశాను. ఇంట్రెస్ట్ని ఫస్ట్ డిఫైన్ చేసుకోండి, తర్వాత డిస్కౌంటింగ్ రేట్, దాని నుంచి ఫెయిర్ వాల్యూ ఆఫ్ ది బాండ్ క్యాలిక్యులేట్ చేసి. Then next we will go for similar calculation, one more calculation, zero coupon bonds. ఈ టర్మ్ ఇంతకుముందు మీరు వినుండొచ్చు, వాళ్ళు ఫస్ట్ టైం వింటున్నా డోంట్ గెట్ worried. Zero coupon bonds, as the name itself indicates, there is no question of interest payment. No question of interest payment during the bond duration. Bond duration లో ఇంట్రెస్ట్ ఏమీ పే చేయాలండి. సో సార్ మరి ఏంటి సార్ ఇది ఎలా సార్? సో ఇవాళ 10,000 పే చేస్తే ఒక 25-30 years తర్వాత 1 lakh పే చేస్తాం, ఇలాంటి స్కీమ్స్ ఉన్నారా? ఈ స్కీమ్స్ స్కామ్సా? రియల్గా అయితే ఈ స్కీమ్స్ ఏనండి. చాలా మంది వీటితో స్కామ్లు చేసేస్తున్నారు. సో అంటే ఎప్పుడో 25-30 years తర్వాత 1 lakh పే చేస్తాం, ఇవాళ 10,000 పే చేస్తే 30 years తర్వాత ఉండే 1 lakh ఇవాళ డిస్కౌంటెడ్ వాల్యూ 10,000 అవుతుంది. డీప్ డిస్కౌంటెడ్ వాల్యూ విల్ బి 10,000 ఓన్లీ. సో ఈ జీరో కూపన్ బాండ్స్ లో ఫేస్ వాల్యూ విల్ బి హ్యూజ్ వాల్యూ లైక్ 1 lakh, హ్యూజ్ వాల్యూ ఉంటుంది. ఇవాళ కలెక్ట్ చేసేది వెరీ లో వాల్యూ, డిస్కౌంటెడ్ వాల్యూ లైక్ 10,000. చివరికి ఆ ఫేస్ వాల్యూనే రిడమ్షన్ లో ఆఫర్ చేస్తారు. ఇక ఇన్ బిట్వీన్ ఇంట్రెస్ట్ మళ్ళీ ఏం పే చేయరు, ఆ డిఫరెన్సే ఇంట్రెస్ట్ అవుతుందండి. సో ఇన్ కేస్ ఆఫ్ జీరో కూపన్ బాండ్స్ దేర్ ఇస్ నో క్వశ్చన్ ఆఫ్ ఇంట్రెస్ట్ పేమెంట్ డ్యూరింగ్ బాండ్ డ్యూరేషన్. సో హ్యూజ్ ఫేస్ వాల్యూ ఏదైతే ఉందో అది చివరికి పే చేస్తారు. ఇవాళ కలెక్ట్ చేసే అమౌంట్ వెరీ లో వాల్యూ, డీప్ డిస్కౌంటెడ్ వాల్యూ కలెక్ట్ చేస్తారు. Then we will go for problem number 3.
In case of zero coupon bond, no interest will be paid during the bond duration. అది ఆ పాయింట్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. Problem number 3. On 31st March 2013, the following information about bonds is available. First one, zero coupon bond, face value 10,000, maturity date 31st March 2023. Coupon rate not applicable, coupon dates not applicable. ఇంకా జీరో కూపన్ బాండ్స్ లో ఇంట్రెస్ట్ పేమెంట్ అనేది ఏమీ ఉండదు అనుకుంటున్నాం కదా. First question, calculate if 10%, 10 years yield is 7.5% per annum, what price the zero coupon bond would fetch on 31st March 2013? 10 years zero coupon bond అంటే దిస్ మెచ్యూరిటీ పీరియడ్ ఇస్ 10 years. 10 years తర్వాత పే చేస్తారు. 10 years తర్వాత ఫేస్ వాల్యూ 10th వరకు పే చేస్తారు. 7.5% yield. So yield rate, that is nothing but discounting rate. What price the zero coupon bond would fetch on 31st March 2013 as on this date? అంటే సో ఇవాళ ఫెయిర్ వాల్యూ ఎంత ఉంటుంది, మనం 31st March 2013 డేట్న మాట్లాడుకుంటున్నాం. సో జీరో కూపన్ బాండ్ ఫేస్ వాల్యూ 10,000, చివరికి రిడమ్షన్ 10 years తర్వాత మనకి 10,000 వస్తుంది. 7.5% is the discounting rate. Simply discounting at 7.5%. So we'll solve this one. ఇక్కడ ఇంట్రెస్ట్ అనేది ఉండదు కాబట్టి 10 years తర్వాత స్ట్రైట్ అవే ద ఫేస్ వాల్యూ 10,000 రిడమ్షన్ వాల్యూగా వస్తుంది. డిస్కౌంటింగ్ ఎట్ 7.5%. Discounting at 7.5%. సో 7.5% దగ్గర 10th year కి ఫ్యాక్టర్ తీసుకుంటే 0.485. ఇట్ మీన్స్ 10 years తర్వాత వచ్చే రూపీకి ఇవాళ 48 పైస్ వాల్యూ. సో 10,000 into 0.485, 4,850. So fair value of zero coupon bond is 4,850. Solution లో క్యాల్కులేషన్ ప్రొవైడ్ చేశాను. సో ఇయర్ 10th year క్యాష్ ఫ్లో 10,000, ప్రెసెంట్ వాల్యూ ఫ్యాక్టర్ 7.5% దగ్గర 0.485 మల్టిప్లై చేస్తే 4,850. ఫెయిర్ వాల్యూ ఆఫ్ జీరో కూపన్ బాండ్ 4,850. Then we'll go for next instrument, T-bills, treasury bills. సో ఈ ట్రెజరీ బిల్స్ అనేది గవర్నమెంట్ సెక్యూరిటీ అండి. సో గవర్నమెంట్కి ఎప్పుడు షార్టేజే ఉంటుంది మన గవర్నమెంట్కి. సో వెనెవర్ ద గవర్నమెంట్ ఈజ్ ఇన్ నీడ్ ఆఫ్ ఫండ్స్, షార్ట్ టర్మ్ ఫండ్స్ రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు ట్రెజరీ బిల్స్ని ఇష్యూ చేసి ఇట్ విల్ బి రైజింగ్ ద ఫండ్స్. సో అలా రైజ్ చేసిన ఫండ్స్ మళ్ళీ ప్రామిస్ చేసిన షార్ట్ టర్మ్ పీరియడ్లో గవర్నమెంట్ రీపే చేయడం అనేది హ్యాపెన్ అవుతుంది. సో ట్రెజరీ బిల్స్లో కూడా ఉన్న ఫీచర్ ఏంటి అంటే ఇవి ఫేస్ వాల్యూ 100K, జస్ట్ లైక్ డిబెంచర్స్ లాగా ఫేస్ వాల్యూ 100K ఉంటాయి. కాకపోతే ఇది షార్ట్ టర్మ్ డెట్ అండి. ట్రెజరీ బిల్స్ అనేది షార్ట్ టర్మ్ డెట్ అండి. సో 3 months మెచ్యూరిటీ ఉండొచ్చు, 6 months ఉండొచ్చు, 1 year మెచ్యూరిటీ ఉండొచ్చు. సో 100 rupees ఫేస్ వాల్యూ ఉండొచ్చు, ఆర్ బిగ్గర్ ఫేస్ వాల్యూస్ ఉండొచ్చు. లైక్ ఇందాక మనం 10,000 చూసిన 10,000 కానీ 1 lakh కానీ ఫేస్ వాల్యూస్ డిఫరెంట్ ఫేస్ వాల్యూస్ ఉండొచ్చు. ఇందులో ఉన్న ఫీచర్ ఏంటి అంటే దీస్ ఆర్ ఇష్యూడ్ ఎట్ డిస్కౌంట్ టు ద ఫేస్ వాల్యూ. జీరో కూపన్ బాండ్స్ లో ఎలా అయితే డిస్కౌంట్ టు ద ఫేస్ వాల్యూకి ఇష్యూ చేస్తారో ఇక్కడ కూడా డిస్కౌంట్ టు ద ఫేస్ వాల్యూ ఇష్యూ చేస్తారు. చివరికి ఫేస్ వాల్యూ రీపే చేస్తారు. అంటే ఇన్ బిట్వీన్ మళ్ళీ సపరేట్ ఇంట్రెస్ట్ పేమెంట్ అనేది ఏమీ ఉండదు. దెన్ ఇక్కడ ట్రెజరీ బిల్స్ లో ద రేట్ ఆఫ్ రిటర్న్ ఫర్ ది ఇన్వెస్టర్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం, విల్ గో త్రూ వన్ ఎగ్జాంపుల్. సపోజ్ ట్రెజరీ బిల్స్ ఫేస్ వాల్యూ 1000 ఉందండి, 1000 ఉంది. దే ఆర్ ఇష్యూడ్ ఎట్ డిస్కౌంట్ టు ద ఫేస్ వాల్యూ. ఇష్యూ ప్రైస్ 960కి ఇష్యూ చేశారు. సో మరి ఆ రెండింటికి ఉన్న డిఫరెన్సే మనకి ఇంట్రెస్ట్ అవుతుంది. 1000 minus 960, 40 rupees. 40 rupees as a percentage of 1000. 4% is the return on treasury bills. కాదు, యాజ్ అ పర్సంటేజ్ ఆఫ్ 1000 కాదు, మనం పే చేస్తున్న 960నేనండి. సో ఇన్వెస్టర్గా మనకి రిటర్న్ ఎంత అంటే 960లో మనం రిటర్న్ చూసుకోవాలి. సో దట్ కమ్స్ టు 4.17%. 4.17%. అలాగే
జనరల్గా రేట్ ఆఫ్ రిటర్న్ క్యాలిక్యులేట్ చేస్తున్నప్పుడు యాన్యువలైజ్డ్ రేట్, ఈల్డ్ రేట్ ఆఫ్ రిటర్న్ క్యాలిక్యులేట్ చేస్తున్నప్పుడు యాన్యువలైజ్డ్ రిటర్న్ క్యాలిక్యులేట్ చేస్తాం. సపోజ్ 6 months అనుకోండి, పరాణం ఎంత, 6 monthsకి ఇది మెచ్యూరిటీ, యాన్యువలైజ్డ్ ఎంత అవుతుంది? సో దిస్ కమ్స్ టు 8.34% ఈజ్ ద ఈల్డ్ ఆ రేట్ ఆఫ్ రిటర్న్ పర్ యానం. దీన్నే ఒక ఫార్ములాగా ఎక్స్ప్రెస్ చేస్తే ఈల్డ్ ఈక్వల్ టు ట్రెజరీ బిల్స్లో జనరల్గా ఈల్డ్ ఆర్ రేట్ ఆఫ్ రిటర్న్ క్యాలిక్యులేట్ చేస్తాం. సో ఇక్కడ 1000 మైనస్ 960 ఫేస్ వాల్యూ మైనస్ పర్చేజ్ ప్రైస్, మనం ఎంత పర్చేస్ చేస్తున్నాం, ఇష్యూ ప్రైస్ ఆర్ పర్చేజ్ ప్రైస్, ఫేస్ వాల్యూ మైనస్ పర్చేజ్ ప్రైస్ డివైడ్ బై పర్చేజ్ ప్రైస్ ఇంటూ 365 days బై మెచ్యూరిటీ పీరియడ్. డేస్లో అయితే 365 బై మెచ్యూరిటీ, మంత్స్లో అయితే 12 బై నెంబర్ ఆఫ్ మంత్స్ ఇంటూ 100. దీన్ని ఫార్ములాగా అప్లై చేస్తాం. ఈల్డ్ రేట్ ఆఫ్ రిటర్న్ ఫర్ ద ఇన్వెస్టర్ క్యాలిక్యులేట్ చేస్తున్నప్పుడు ట్రెజరీ బిల్స్, షార్ట్ టర్మ్ సెక్యూరిటీస్ ఏవైనా సరే ఈ ఫార్ములా అప్లై చేస్తాం. సో ట్రెజరీ బిల్స్ ఇస్ ద షార్ట్ టర్మ్ డెట్ సెక్యూరిటీ. గవర్నమెంట్ ఫండ్ రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు ట్రెజరీ బిల్స్ ఫండ్ రైజ్ చేస్తుంది. అక్కడ రేట్ ఆఫ్ రిటర్న్ క్యాలిక్యులేట్ చేయాలి అంటే F minus P by P into 365 by M into 100. Face value minus purchase price divided by purchase price into 365 by maturity period into 100 అనే relation use చేస్తాం. Now we'll go for the next one. 1 lakh face value ఉంది treasury bills కి, maturity date 20th June 2013, coupon rates not applicable అంటున్నాడు. సెకండ్ క్వశ్చన్ చూడండి. What will be the annualized yield if the treasury bills bill is rated at 98,500? 98,500కి రేటింగ్ అయితే ఎలా ఉంటుంది ట్రెజరీ బిల్స్ అని క్వశ్చన్ చేస్తున్నాడు. సో ఈల్డ్ ఈజ్ నథింగ్ బట్ రేట్ ఆఫ్ రిటర్న్, యాన్యువలైజ్ ఈల్డ్ అడుగుతున్నాడు. జనరల్గా ఈల్డ్ ఎప్పుడు రేట్ ఆఫ్ రిటర్న్ ఎప్పుడు యాన్యువలైజ్ టర్మ్స్లోనే క్యాలిక్యులేట్ చేస్తాం. ఫేస్ వాల్యూ 1 lakh, whereas available at 98,500. Purchase price 1 lakh minus 98,500 divided by 98,500 into maturity period. మెచ్యూరిటీ పీరియడ్ 20th June 2013 చెప్తున్నాడు. టుడే ఇట్ ఈస్ 31st March 2013. సో ఇక్కడ మెచ్యూరిటీ పీరియడ్ ఎన్ని డేస్ అన్నది క్యాలిక్యులేట్ చేసుకోవాలి. సో April 30 days, May 31, June 20 days, ఇది కౌంట్ చేసుకోవాలి. డేస్ April 30, May 31, June 20th మెచ్యూరిటీ చెప్పాడు 20. This comes to 81 days. 365 divided by 81 into 100. సో ఇక్కడ అమౌంట్ చెప్పాలి అంటే 1 lakh minus 98,500 అంటే 1,500. 1,500 అనేది 98,500లో ఎంత పర్సెంటేజ్ అవుతుంది? యాజ్ ఎ పర్సెంటేజ్ ఆఫ్ 98,500 చూస్తే ఇట్ కమ్స్ టు 1.52%. కానీ 1.52% అనేది 81 డేస్కి అయితే 365 డేస్కి అంట. This comes to 6.86%. సో annualized yield 6.86%. సో ఎప్పుడైనా ట్రెజరీ బిల్స్కి ఎప్పుడు క్యాలిక్యులేట్ చేయాలన్నా ఈ ఫార్ములాను అప్లై చేయండి. మెచ్యూరిటీ పీరియడ్ డేస్ అయితే డేస్, మంత్స్ అయితే మంత్స్. డేస్ అయితే నెంబర్ ఆఫ్ డేస్ క్యాలిక్యులేట్ చేసుకోండి, మంత్స్ అయితే ఎన్ని మంత్స్ అనేది సబ్స్టిట్యూట్ చేయండి. Then the next bit, 10.71% Government of India bonds and Government of India bonds. Face value 100, maturity date 31st March 2013, coupon rate 10.71 అండి. ఇక్కడ 10.71 వచ్చింది కదా, 1 మిస్ అయింది ఇక్కడ. 10.71 coupon dates 31st March. Just read the question. Third one, if 10.71% of Government of India 2023 bond having yield to maturity is 8%, what price would it fetch on 1st April 2013 after coupon payment on 31st March? అంటే ఇక్కడ 31st March పే చేయాల్సిన ఇంట్రెస్ట్ పే చేస్తే అది కంప్లీట్ అయ్యాక నెక్స్ట్ డేకి 1st April 2013కి వాల్యూ ఎలా ఉంటుంది అంటే ఫెయిర్ వాల్యూ హీఈస్ ఆస్కింగ్. ఫెయిర్ వాల్యూ ఈజ్ నథింగ్ బట్ ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ ఫ్యూచర్ క్యాష్ ఫ్లోస్. ఇక్కడ ఫేస్ వాల్యూ 100 చెప్పాడు, కూపన్ రేట్ 10.71%. అంటే 10.71 అనే ఇంట్రెస్ట్ ఇది సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకి వస్తుంది. ఎన్ని ఇయర్స్?
మెచ్యూరిటీ 2023 చెప్పాడు కదా 10 years. దెన్ చివరికి రిడమ్షన్ వాల్యూ 100 వస్తుంది ఫేస్ వాల్యూ. డిస్కౌంటింగ్ రేట్ yield to maturity rate of 8%. డిస్కౌంటింగ్ రేట్ 8%. సో ఇక్కడ బాండ్ వాల్యుయేషన్ చేస్తున్నప్పుడు ఫస్ట్ ఇంట్రెస్ట్ క్యాష్ ఫ్లో ఎంత, డిస్కౌంటింగ్ రేట్ ఎంత, రెండు క్లియర్గా డిసైడ్ చేసుకోండి. ఇంట్రెస్ట్ 100 into 10.71%, 10.71 discounting rate. %8 yield to maturity 8% చెప్పాడు, discounting rate 8%. Fair value of Government of India 2023 bond. One to 10 years cash flows, interest 10.71, 10th year redemption value 100 face value, discounting at 8%. So 8% rate దగ్గర 10 years కి annuity factor 6.71, ఓన్లీ 10th year కి 0.463, మల్టిప్లై చేస్తే 71.86, 46.3, 118.16 fair value of the bond on 1st April 2013. 31st March 2013 అన్న 1st April 2013 అన్న, దిస్ ఈస్ ద ఫెయిర్ వాల్యూ. సో ఫెయిర్ వాల్యూ ఎప్పుడు క్యాలిక్యులేట్ చేసినా ఏ పాయింట్ ఆఫ్ టైంకి అనేది క్లియర్గా చూసుకోండి. వాడు క్వశ్చన్ చేస్తుంది ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఫెయిర్ వాల్యూ ఆన్ 1st April 2013. అదే ఇన్ కేసు 1 year తర్వాత అడిగాడు అనుకోండి, అక్కడి నుంచి ఫ్యూచర్ క్యాష్ ఫ్లోస్ తీసుకుంటాం, అంటే అక్కడి నుంచి 9 years క్యాష్ ఫ్లోస్ ఉంటాయి, దాన్ని తీసుకొని క్యాలిక్యులేట్ చేయాలి. ఫెయిర్ వాల్యూ ఎప్పుడు చేసినా ఏ పాయింట్ ఆఫ్ టైంకి ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ ఫ్యూచర్ క్యాష్ ఫ్లోస్, అక్కడి నుంచి ఫ్యూచర్ క్యాష్ ఫ్లోస్ని టేకప్ చేయాలి. దెన్ విల్ గో ఫర్ నెక్స్ట్ వన్. సో ఇక్కడ క్యాష్ ఫ్లోస్ ఇంట్రెస్ట్ ఎవ్రీ ఇయర్ 100 into 10.71%, 10.71 ఇంట్రెస్ట్ అమౌంట్, డిస్కౌంటింగ్ రేట్ 8%. సో 8% రేట్ దగ్గర వీటిని డిస్కౌంట్ చేసి 10 years ఇంట్రెస్ట్ వస్తుంది, 10th year రిడమ్షన్ వాల్యూ 100 వస్తుంది, డిస్కౌంట్ చేసి ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ ఫ్యూచర్ క్యాష్ ఫ్లోస్ అవ్వండి. దెన్ నెక్స్ట్ వన్. If 10% Government of India 2018 bond having yield to maturity is 8%, what price would it fetch on April 1st, 2013 after coupon payment on 31st March? So Government of India 2018 bond yield to maturity 8% ఉంది. What price would it fetch on April 1st, 2013 after coupon payment on 31st March? Coupon payment on 31st March తర్వాత అంటే వన్స్ అగైన్ ఇయర్ కంప్లీట్ అయిపోయిన దానికి ఇంట్రెస్ట్ పే చేశారు, నెక్స్ట్ డేకి వాల్యూ ఎలా ఉంటుంది? సో సిమిలర్గా ఇక్కడ చూడండి, 10% గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 2018 బాండ్ అంటే 2018 మెచ్యూర్ అయ్యారు, ఫేస్ వాల్యూ 100, 31st March 2018 ఇస్ ద మెచ్యూరిటీ డేట్. ఇది కూపన్ రేట్ 10% అండి, 10%, 10.00, ఇంకో జీరో కింద వెళ్ళింది. కూపన్ డేట్స్ చెప్పాడు 31st March, 30th September కూపన్ డేట్స్ చెప్పాడు. సో ఫెయిర్ వాల్యూ ఆఫ్ ది బాండ్ ఇక్కడ ఇంట్రెస్ట్ రేట్ 10% కాబట్టి 100 into 10%, 10 rupees ఇంట్రెస్ట్ అవుతుంది. yield to maturity 8% అన్న, డిస్కౌంటింగ్ రేట్ 8% చెప్పాడు కాబట్టి 8% రేట్ దగ్గర డిస్కౌంట్ చేయాలి. సో ఇంట్రెస్ట్ 100 into 10%, 10 rupees, discounting rate 8%. Fair value of Government of India 2018 bond. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 2018 బాండ్. సో ఇక్కడ నుంచి 2018 అంటున్నాము అంటే 5 years మెచ్యూరిటీ అనేది ఇన్వాల్వ్ అవుతుంది. సో 5 years ఇయర్ క్యాష్ ఫ్లోస్ 1 to 5 years, ఇంట్రెస్ట్ 10, డిస్కౌంటింగ్ ఎట్ 8%, 5th year రిడమ్షన్ వాల్యూ 100. సో 8% రేట్ దగ్గర 5 yearsకి
దిస్ కమ్స్ టు 3.993. 5 years ki fact value, annuity fact value 3.993, only 50 year ki 0.681. Present value of cash flows in the multiply cheste 39.93, 68.1, 39.93 and 68.1, 108.03, 108.03. Fair value of Government of India bond. కాదు. సో బీ కేర్ఫుల్ వైల్ రీడింగ్ ద క్వశ్చన్. క్వశ్చన్ చదివేటప్పుడు కేర్ఫుల్గా ఉండండి. సార్ అంతా బాగానే ఉంది కదా సార్, 100 రూపీస్ ఫేస్ వాల్యూ, 10% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, 10 రూపీస్, 8% డిస్కౌంటింగ్ రేట్, 8% ఈల్డ్ రేట్ డిస్కౌంటింగ్ రేట్గా తీసుకుంటున్నాం. మెచ్యూరిటీ 5 years తర్వాత, సో 5 years ఇంట్రెస్ట్ తీసుకున్నాం, 5th year ఎండింగ్ రిడమ్షన్ వాల్యూ తీసుకున్నాం. కరెక్టే కదా సార్? సో బీ కేర్ఫుల్ అబౌట్ పీరియాడిసిటీ ఆఫ్ క్యాష్ ఫ్లోస్ ఆల్సో. ఇక్కడ కూపన్ డేట్స్ 31st March అండ్ 30th September, అంటే ఎవ్రీ 6 months కి ఇక్కడ ఇంట్రెస్ట్ అనేది పే చేస్తారు. అంటే ఇక్కడ పీరియడ్ హాఫ్ ఇయర్ అండి. సో పీరియడ్ ఇయర్లీ ఉండొచ్చు, హాఫ్ ఇయర్లీ ఉండొచ్చు, క్వార్టర్లీ ఉండొచ్చు. బేస్డ్ ఆన్ దట్ వీ హ్యావ్ టు కన్సిడర్. ఇప్పటివరకు పీరియడ్ అంటే ఇయర్ అనే అనుకుంటున్నాం. ఇక్కడ సపోజ్ 10% రేట్ దగ్గర మనం ఇయర్కి డిస్కౌంట్ చేస్తున్నాం, 0.909 ఫ్యాక్ట్ వచ్చింది. 1 year తర్వాత వచ్చే రూపీకి ఇవాళ 90 paise వాల్యూ. అదే 10% 6 monthsకి అప్లై అవుతుంది అనుకోండి, 6 months తర్వాత వచ్చే 1 రూపీకి ఇవాళ 90 paise వాల్యూ. కాబట్టి ఆ పీరియడ్కి రిలవెంట్ పర్సంటేజ్ ఎంత, ఏ పీరియడ్ అప్లై అవుతుంది అనేది కేర్ఫుల్గా చూసుకోండి. సో ఇక్కడ పీరియడ్ ఇయర్ కాదు, హాఫ్ ఇయర్. అంటే ఇక్కడ 5 years మెచ్యూరిటీలో 10 half years ఉంటున్నాయి. సో 10 half yearsని మనం బేస్గా కన్సిడర్ చేసి అనాలిసిస్ చేయాలి. పీరియడ్ 5 years, దట్ ఈస్ 5 into 2, 10 half years. సో ఎవ్రీథింగ్, ఇంకా మనం ఇంట్రెస్ట్ డిఫైన్ చేసిన, ఇంట్రెస్ట్ అమౌంట్ డిఫైన్ చేసిన, డిస్కౌంటింగ్ రేట్ చెప్పిన ఏదైనా సరే ఈ పీరియడ్ టర్మ్స్లోనే ఉండాలి, హాఫ్ ఇయర్ టర్మ్స్లోనే ఉండాలి. ఇంట్రెస్ట్ ఫర్ హాఫ్ ఇయర్ 100 into 10% per annum అండి. ఫర్ హాఫ్ ఇయర్ ఇట్ కమ్స్ టు 5. Discounting rate for half year 8 into 6 by 12, 4%. 8 into 6 by 12, 4%. Fair value of Government of India 2018 bond. Period half year. ఇది కేర్ఫుల్గా ఉండండి. 1 to 10 half years. క్యాష్ ఫ్లో 5 years అంటే 10 half years అవుతుంది. క్యాష్ ఫ్లో ఇంట్రెస్ట్ 5 rupees, 10th half year. Redemption value 100. Discounting rate for half year 4%. Per annum 8%. For half year it comes to 4%. So 4% rate దగ్గర డిస్కౌంట్ చేయాలి. 4% rate దగ్గర 10 half years కి annuity factor 8.111 and 10th half year it comes to 0.676. Present value of cash flows it comes to 40.56 and 67.6. Total it comes to 108.16. This is the fair value of the bond as on this particular date, 1st April 2013 or 31st March 2013. ఇది 108.16. సో ఆన్ 1st April 2013 ఫెయిర్ వాల్యూ ఆఫ్ ది బాండ్. సో ఇక్కడ హాఫ్ ఇయర్ పీరియడ్ అనేది ఫైండ్ అవుట్ చేయడమే ఇక్కడ క్రిటికల్. సో కూపన్ డేట్స్ 31st March, 30th September అంటాడు. దేర్ వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ పీరియడ్ హాఫ్ ఇయర్ ఎప్పుడైతే అవుతుందో 5 years ఉన్నది 5 into 2, 10 half years టేకప్ చేస్తాం. ఇంట్రెస్ట్ ఫర్ హాఫ్ ఇయర్ 100 into 10% per annum అయితే 6 months 5 rupees. డిస్కౌంటింగ్ రేట్ 8% per annum అయితే 6 months 4% అవుతుంది. సో 4% రేట్ దగ్గర ఈ క్యాష్ ఫ్లోస్ని డిస్కౌంట్ చేసి ఫెయిర్ వాల్యూ మనం అవ్వాలి. సో ఇందాక చేసిన క్యాలిక్యులేషన్కి సిమిలర్ వాల్యూనే వచ్చింది, బట్ దిస్ ఈస్ ద రైట్ క్యాలిక్యులేషన్. ఇలా చేయకూడదండి సార్, అక్కడ 13 paise కదా సార్ డిఫరెన్స్. నో, దిస్ ఈస్ ద రైట్ వే ఆఫ్ క్యాలిక్యులేటింగ్.
సో ఇదంతా మీకు ఆల్రెడీ సొల్యూషన్లో ప్రొవైడ్ చేశాను. సో ట్రెజరీ బిల్స్ ఫార్ములా అండ్ నెంబర్ ఆఫ్ డేస్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ క్యాలిక్యులేషన్, దాని నుంచి ఈల్డ్ ఆ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేసి ఈల్డ్ క్యాలిక్యులేషన్. దెన్ నెక్స్ట్ ఇందులో ఫెయిర్ వాల్యూ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బాండ్. సో ఇక్కడ పీరియడ్ ఇయర్ అయినప్పుడు, తర్వాత హాఫ్ ఇయర్ అయినప్పుడు పీరియడ్ 10.5 years, ఇంట్రెస్ట్ అమౌంట్ అండ్ డిస్కౌంటింగ్ రేట్ ఎలా ఉంది వాటిని టేకప్ చేసి మనం క్యాలిక్యులేట్ చేస్తాం. సో దిస్ ఈజ్ అబౌట్ ప్రాబ్లం నెంబర్ 3. సో ఈ థర్డ్ ప్రాబ్లంలో జీరో కూపన్ బాండ్స్ మీద ఒక బిట్ సాల్వ్ చేస్తాం. ట్రెజరీ బిల్స్ ఈల్డ్ ఆ రేట్ ఆఫ్ రిటర్న్ క్యాలిక్యులేట్ చేయడం అండ్ గవర్నమెంట్ బాండ్స్లో ఇయర్ పీరియడ్ ఉన్నప్పుడు హాఫ్ ఇయర్ ఉన్నప్పుడు రెండు కాంటెక్స్లో సాల్వ్ చేస్తాం. నెక్స్ట్ విల్ మూవ్ ఆన్ టు అనదర్ ప్రాబ్లం. Problem number 4. Petfeed PLC has outstanding a high yield bond with the following features: face value 10,000 pounds, coupon 10%, interest rate 10%, and maturity period 6 years. Special feature: company can extend the life of the bond to 12 years. So maturity period 6 years. కానీ ఇందులో ఉన్న స్పెషల్ ఫీచర్ ఏంటి అంటే ఆ 6 years కంప్లీట్ అయ్యాక ఇట్ కెన్ ఎక్స్టెండ్ ఇట్ టు ఫర్దర్ మోర్ 6 years. సో ఇంకొక 6 years అంటే 12 yearsకి ఎక్స్టెండ్ చేయొచ్చు. కంపెనీ కెన్ ఎక్స్టెండ్ ద లైఫ్ ఆఫ్ ది బాండ్ అంటే కంపెనీకి ఇక్కడ రైట్ ఉంది. ఇఫ్ ఇట్ ఈస్ ఇంట్రెస్టెడ్ ఇట్ కెన్ ఎక్స్టెండ్, ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇట్ కెన్ లీవ్ ఇట్. ప్రెసెంట్లీ ద ఇంట్రెస్ట్ రేట్ ఆన్ ఈక్వలెంట్ బాండ్ ఇస్ 8%. ఇంట్రెస్ట్ రేట్ ఈక్వలెంట్ బాండ్ మీద 8% ఉంది. If an investor expects that interest will be 8% 6 years from now, then how much he should pay for this bond now? If an investor expects that interest will be 8% 6 years from now, then how much he should pay for this bond now? And the fair value of the bond calculate చేయమంటున్నాడు. సో ఇక్కడ ఫెయిర్ వాల్యూ ఆఫ్ ది బాండ్ క్యాలిక్యులేట్ చేయాలి అంటే ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ ఫ్యూచర్ క్యాష్ ఫ్లోస్ 10,000 pounds ఫేస్ వాల్యూ ఉంది, కూపన్ రేట్ 10% అంటే 1,000 ఈస్ ద కూపన్ ఇంట్రెస్ట్ అమౌంట్. 10,000 into 10%, 1,000. ఇక్కడ మెచ్యూరిటీ పీరియడ్ 6 years చెప్పాడు కాబట్టి 6 years తీసుకోవాలా, కంపెనీ దాన్ని 12 yearsకి ఎక్స్టెండ్ చేసే ఛాన్స్ ఉంది కాబట్టి 12 years కన్సిడర్ చేయాలా? ఇట్ డిపెండ్స్ అపాన్ అవర్ ఎక్స్పెక్టేషన్ ఓన్లీ. దానికి ఈ సెంటెన్స్ చూడండి. ఇఫ్ అన్ ఇన్వెస్టర్ ఎక్స్పెక్ట్స్ దట్ ఇంట్రెస్ట్ విల్ బి 8% 6 years ఫ్రమ్ నౌ, 6 years తర్వాత 8% ఇంట్రెస్ట్ రేట్ ఉంటుంది అని కన్సిడర్ చేస్తూ మనం అనలైజ్ చేయమంటారు. హౌ మచ్ హీ షుడ్ పే ఫర్ దిస్ బాండ్ నౌ? సార్ 6 years తర్వాత ఇంట్రెస్ట్ రేట్ ఎంత ఉంటే మనకి ఎందుకు సార్? జస్ట్ 6 years తర్వాత 8% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు ఈ బాండ్స్ మీద కంపెనీ 10% ఇస్తుంది అంటే మార్కెట్లో ఇంకా 8% ఉన్నప్పుడు ఇది క్లోజ్ చేసుకొని ఫ్రెష్గా రైజ్ చేస్తే ఇంకా చీపర్ రేట్కి ఇది బారో చేయగలదు కదా. సో అట్ ది ఎండ్ ఆఫ్ 6 years 8% ఇంట్రెస్ట్ రేట్ ఉండేట్లయితే ద కంపెనీ విల్ రిడీమ్, ఎక్స్టెండ్ చేయదు రిడీమ్ చేస్తుంది. సో రిడీమ్ చేస్తుంది అని కన్సిడర్ చేస్తూ వాల్యూ క్యాలిక్యులేట్ చేద్దాం, ఫెయిర్ వాల్యూ ఆఫ్ బాండ్ క్యాలిక్యులేట్ చేద్దాం. సో ఇంట్రెస్ట్ 10,000 into 10%, 1,000. Then the discounting rate 8%. Presently interest on equivalent bonds is 8%. Interest rate similar bonds మీద 8% ఉంది అంటాడు. అంటే దట్ ఈస్ నథింగ్ బట్ మార్కెట్ ఇంట్రెస్ట్ రేట్ చెప్తున్నాడు. ఇక్కడ కూపన్ రేట్ ఏమో క్యాష్ ఫ్లోస్ కోసం, ఈ పర్టికులర్ ఇంట్రెస్ట్ రేట్ ఆన్ ఈక్వలెంట్ బాండ్స్ ఏమో మార్కెట్ ఇంట్రెస్ట్ రేట్ కోసం చెప్తున్నాడు. అందుకే ఇక్కడ an investor expects that interest will be 8 years 8% 6 years from now, 6 years తర్వాత కూడా ఇదే 8% ఉండేట్లయితే హౌ మచ్ హీ షుడ్ పే ఫర్ దిస్ బాండ్ నౌ? అంటే ఇంకా మార్కెట్లో కంపెనీ ఇవి క్లోజ్ చేసి బారో చేస్తే చీపర్గా 8%గా వస్తుంది కాబట్టి మార్కెట్లో ఇది రిడీమ్ చేస్తుంది అని అసంప్షన్తో మనం క్యాలిక్యులేట్ చేస్తున్నాం ఫెయిర్ వాల్యూ ఆఫ్ బాండ్. సో డిస్కౌంటింగ్ రేట్ ఈస్ 8%. Fair value of the bond. Here, cash flows, present value fact at the rate of 8%. Present value of cash flows 1 to 6 years, interest of 1,000,
6th year redemption value 10,000. 8% దగ్గర 6 years కి annuity factor 4.623 and 6th year కి 0.63. 6th year కి 8% దగ్గర మల్టిప్లై చేస్తే 4,623, 1000 into 4.623, 10,000 into 0.63, 6,300. Total comes to 10,923 is the fair value of the bond. So, see the question. If an investor expects that interest will be 8% 6 years from now, then how much he should pay for this bond now? ఇప్పుడు ఈ బాండ్కి ఎంత పే చేయొచ్చు? సో ఫెయిర్ వాల్యూ ఏదైతే అరగా ఆ వాల్యూని మ్యాక్సిమం అమౌంట్ వీ కెన్ పే. సో ఇంట్రెస్ట్ 10,000 into 10%, 1,000, discounting rate 8%. Discounting rate 8% రేట్ దగ్గర డిస్కౌంట్ చేసి ఫెయిర్ వాల్యూ ఆఫ్ ది బాండ్ అరగా 10,923. Maximum amount that the investor can pay now. This 10,923. Now, next bit, we'll go for next bit. Now, suppose on the basis of that expectation, he invests in the bond, but interest rate turn out to be 12%. అంటే మనం ఇలా ఉండొచ్చు అనే ఎక్స్పెక్టేషన్తో ఇన్వెస్ట్ చేసాం, కానీ ఇంట్రెస్ట్ రేట్ 12% అవుతుంది అంటున్నాడు 6 years from now. 12% 6 years from now. Then what will be his potential loss or gain? తన పొటెన్షియల్ లాస్ ఆర్ గెయిన్ అంటే ఇక్కడ ఫెయిర్ వాల్యూ 10,920 దగ్గర ఇన్వెస్ట్ చేశారండి. ఇన్వెస్టర్ పొటెన్షియల్ గెయినా లాస్ అంటున్నాడు. అంటే ఆ 6 years తర్వాత వాల్యూ ఆఫ్ ది బాండ్ ఎంత అనేది క్యాలిక్యులేట్ చేయగలిగితే గెయిన్ ఆర్ లాస్ అనేది చెప్పచ్చు. సపోజ్ ఒక షేర్ని మనం 500కి పర్చేస్ చేస్తామండి, ఓ 3 or 4 years హోల్డ్ చేశాక దీన్ని 700కి సేల్ చేయగలిగాం అనుకోండి, 200 ఇస్ ద గెయిన్ అంట. అదే మనం 450కి సేల్ చేసాం అనుకోండి, 50 ఇస్ ద లాస్ అంట. అలా same way, fair value we have to calculate at the end of 6 years, after completion of 6 years. దానికోసం అప్పుడు మార్కెట్ ఇంట్రెస్ట్ రేట్ 12% ఉంటుంది అంటున్నాడు. మరి మార్కెట్ ఇంట్రెస్ట్ రేట్ 12% ఉండేట్లయితే మరి కంపెనీ ఈ బాండ్స్ మీద 10% ఇంట్రెస్ట్ పే చేస్తుంది. సో మరి ఎట్ ప్రెసెంట్ ఉన్న బాండ్స్ చీపర్ రేట్ ఆఫ్ 10% కదా. మరి కంపెనీ ఎగ్జిస్టింగ్ బాండ్స్ని క్లోజ్ చేస్తుందా, కంటిన్యూ చేస్తుందా? సో 10% చీపర్ రేట్ మన ఇంట్రెస్ట్ పే చేసేటప్పుడు కంపెనీ విల్ ఎక్స్టెండ్. సో స్పెషల్ ఫీచర్ చెప్పాడు కదా, స్పెషల్ ఫీచర్ని యూజ్ చేస్తే కంపెనీ కెన్ ఎక్స్టెండ్ ద లైఫ్ ఆఫ్ ది బాండ్ టు 12 years. సో 12 yearకి ఎక్స్టెండ్ చేసి యూజ్ చేయడం అనేది హ్యాపన్ అవుతుంది. ఫెయిర్ వాల్యూ ఆఫ్ ది బాండ్ at the end of 6 years. End of 6 years. సో ఇక్కడ ఇంట్రెస్ట్ సేమే ఉంటుందండి. ఇంట్రెస్ట్ విల్ బి సేమ్ 1000, కానీ డిస్కౌంటింగ్ రేట్ అనేది చేంజ్ అవుతుంది. డిస్కౌంటింగ్ రేట్ విల్ బి డిఫరెంట్. సో ద డిస్కౌంటింగ్ రేట్ విల్ బి ఇంట్రెస్ట్. ఈ బాండ్నే కంటిన్యూ చేస్తున్నారంటే 10,000 into 10%, 1000. డిస్కౌంటింగ్ రేట్ 12%. ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఇన్వెస్టర్ బికమ్స్ సో బట్ ఇంట్రెస్ట్ రేట్ టర్న్ అవుట్ టు బి 12%. మార్కెట్ ఇంట్రెస్ట్ రేట్ 12% చేంజ్ అయింది అంటే డిస్కౌంటింగ్ రేట్ 12% అవుతుంది. సో అక్కడి నుంచి 6 years అండి. ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ ఫ్యూచర్ క్యాష్ ఫ్లో 6 years తర్వాత. సో టోటల్ మనం 6 yearsకి రెడీమ్ అవుద్ది అనుకున్నాం, అక్కడి నుంచి ఇంకో 6 years ఎక్స్టెండ్ చేశారు. అంటే ఈ పాయింట్లో మనం క్యాలిక్యులేట్ చేస్తున్నప్పుడు 6 yearsకి ఎండ్ అయిపోద్ది అనుకుని ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ ఫ్యూచర్ క్యాష్ ఫ్లోస్ అప్లై చేసి క్యాలిక్యులేట్ చేసాం. ఇప్పుడు ఈ 6th year ఎండింగ్ పాయింట్ చూసినప్పుడు రిమైనింగ్ 6 years పీరియడ్ని తీసుకొని మనం క్యాలిక్యులేట్ చేయాలి. సో దిస్ ఈస్ ఎ పీరియడ్ ఆఫ్ 6 years. ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ ఫ్యూచర్ క్యాష్ ఫ్లోస్, ఈ ఫ్యూచర్ క్యాష్ ఫ్లోస్ని అప్లై చేసి క్యాలిక్యులేట్ చేయాలి. ఇంట్రెస్ట్ 1000, 6th year, redemption value 10,000, discounting rate at 12%. సో 12% రేట్ దగ్గర 1 to 6 yearsకి యాన్యుటీ ఫ్యాక్టర్ 4.111. 6 yearsకి యాన్యుటీ ఫ్యాక్టర్ 4.111. ఓన్లీ 6th yearకి 0.507. మల్టిప్లై చేస్తే 4,111 and 5,070. 4,111 and 5,070. 9,181 with the fair value of the bond. సో ఇక్కడ 6 years కంప్లీట్ అయ్యాక మనం బాండ్ రెడీమ్ అవుతుంది అనుకున్నది కంపెనీ క్లోజ్ చేయకుండా ఎక్స్టెండ్ చేస్తుంది ఇంకో 6 years. సో ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ ఫ్యూచర్ క్యాష్ ఫ్లోస్ అప్లై అనే కాన్సెప్ట్ని అప్లై చేసి
అక్కడి నుంచి 1 to 6 years ఇంట్రెస్ట్ 1000, 6 year రిడమ్షన్ వాల్యూ 10,000. డిస్కౌంటింగ్ రేట్ చేంజ్ అవుతుంది, మార్కెట్ ఇంట్రెస్ట్ రేట్ చేంజ్ అయింది కాబట్టి ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఇన్వెస్టర్ 12% అవుతుంది. డిస్కౌంట్ చేస్తే 9,181. అంటే ఇవాళ మనం 10,923 ఇన్వెస్ట్ చేసి అక్వైర్ చేసిన బాండ్ 6 years తర్వాత 9,181 అవుతుంది అంటే ద పొటెన్షియల్ లాస్ 1,742 is the potential loss. 9,181 minus 10,923. 1,742 is the potential loss. సో ఇక్కడ స్పెసిఫిక్ పాయింట్ ఈ ప్రాబ్లం ఏంటి అంటే దిస్ పర్టికులర్ పాయింట్ స్పెషల్ ఫీచర్ కంపెనీ కెన్ ఎక్స్టెండ్ ద లైఫ్ ఆఫ్ ది బాండ్ టు 12 years. సో అట్ ప్రెసెంట్ ఇంట్రెస్ట్ రేట్ 8% కంటిన్యూ అవుతుంది అనుకుని ఫస్ట్ రిడీమ్ అవుతుంది అనుకున్నాం, తర్వాత 12%కి చేంజ్ అయింది కాబట్టి ఇంకో 6 years ఎక్స్టెండ్ అవుతుంది అని బేస్ చేసి అక్కడ ఫెయిర్ వాల్యూ క్యాలిక్యులేట్ చేసాం. ఫెయిర్ వాల్యూ ఎట్ ది ఎండ్ ఆఫ్ 6 years. సో ఇవాళ ఫెయిర్ వాల్యూ ఎంత, 6 years తర్వాత ఫెయిర్ వాల్యూ ఎంత. సార్ ఇవాళ ఫెయిర్ వాల్యూ 6 years తర్వాత ఫెయిర్ వాల్యూతో కంపేర్ చేయకూడదు అని మీరు టైం వాల్యూ ఆఫ్ మనీ గురించి ఇక్కడ ఆలోచించద్దు. సో డోంట్ వరీ అబౌట్ ద టైం వాల్యూ ఆఫ్ మనీ. ఇక్కడ సింపుల్ ఎగ్జాంపుల్, ఇవాళ మనం 500 షేర్ పర్చేస్ చేసాం, 4 years తర్వాత 700 అయింది, 200 రూపీస్ గెయిన్ అనుకుంటాం. 450 సేల్ చేసాం, 50 రూపీస్ లాస్ అనుకుంటాం. సేమే ఇవాళ 10,923కి ఎక్వైర్ చేస్తున్నాం, 6 years తర్వాత 9,181 అవుతుంది. 1,742 is the potential loss. సో అది I have provided to you in the notes. సో ఫస్ట్ ఫెయిర్ వాల్యూ ఆఫ్ ది బాండ్ యాజ్ ఆఫ్ నౌ ఎలా ఉంటుంది, దెన్ ఇంట్రెస్ట్ రేట్, మార్కెట్ ఇంట్రెస్ట్ రేట్ చేంజ్ అయ్యాక 6 years తర్వాత వాల్యూ ఎలా ఉంటుంది, ఫెయిర్ వాల్యూ ఆఫ్ ది బాండ్, దాని నుంచి పొటెన్షియల్ లాస్ ఎంత అన్నది క్యాలిక్యులేట్ చేసాం. ఇప్పటి వరకు డిస్కస్ చేసిన క్యాలిక్యులేషన్స్ లో ఫెయిర్ వాల్యూ ఆఫ్ ది బాండ్ అనే క్యాలిక్యులేషన్ మనం డిస్కస్ చేసామండి. ఫెయిర్ వాల్యూ ఆఫ్ ది బాండ్ ఈస్ ద ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ ఫ్యూచర్ క్యాష్ ఫ్లోస్ అనుకున్నాం. నెక్స్ట్ రేట్ ఆఫ్ రిటర్న్ ఫర్ ది ఇన్వెస్టర్. సో బాండ్ లో ఇన్వెస్ట్ చేసిన ఇన్వెస్టర్ కి వాట్ ఈస్ ద రేట్ ఆఫ్ రిటర్న్ ఫర్ ది ఇన్వెస్టర్. సో ఇవాళ ఒక స్పెసిఫిక్ ప్రైస్ పర్చేస్ చేసి అంటిల్ మెచ్యూరిటీ హోల్డ్ చేసేట్లయితే వాట్ ఈస్ ద రిటర్న్ ఫర్ ది ఇన్వెస్టర్. సో హౌ టు క్యాలిక్యులేట్ ద రేట్ ఆఫ్ రిటర్న్ ఫర్ ది ఇన్వెస్టర్. అంటే ఇక్కడ రేట్ ఆఫ్ రిటర్న్ ఫర్ ది ఇన్వెస్టర్ అనేది క్యాలిక్యులేట్ చేయాలి అంటే ఇవాళ వాట్ ఎవర్ ద ప్రైస్ అవైలబుల్, మార్కెట్లో ఉన్న అవైలబుల్ ప్రైస్ మనం పర్చేస్ చేస్తాం, విల్ బి హోల్డింగ్ అంటిల్ మెచ్యూరిటీ, ఒక ఇన్వెస్టర్ మెచ్యూరిటీ పీరియడ్ వరకు హోల్డ్ చేస్తాం. దెన్ వాట్ ఈస్ ద రేట్ ఆఫ్ రిటర్న్ వీఆర్ గోయింగ్ టు గెట్, దాన్ని రేట్ ఆఫ్ రిటర్న్ ఫర్ ది ఇన్వెస్టర్ అని కానీ ఈల్డ్ టు మెచ్యూరిటీ, టెక్నికల్ గా ఈల్డ్ టు మెచ్యూరిటీ అనే టర్మ్ యూజ్ చేయండి. Technically it can be called as yield to maturity. Then how to calculate that yield to maturity? Suppose so, ఒక బాండ్ క్యాష్ ఫ్లోస్ అనలైజ్ చేస్తే 5 years లైఫ్ ఉంది, ఇంట్రెస్ట్ ఫేస్ వాల్యూ 1000 అండి, ఇంట్రెస్ట్ 10% అంటే 100 అనే క్యాష్ ఫ్లో వస్తుంది. ఎట్ ది ఎండ్ ఆఫ్ 5th year రిడమ్షన్ వాల్యూ 1000. నౌ ఇప్పటి వరకు చేసిన క్యాలిక్యులేషన్ లో ఈ పర్టికులర్ బాండ్ ఫెయిర్ వాల్యూ ఎంత అనేది క్యాలిక్యులేట్ చేసేవాళ్ళం. అంటే రిక్వైర్డ్ రిటర్న్ 8% అనుకోండి, 8% రేట్ దగ్గర డిస్కౌంట్ చేసి ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ క్యాష్ ఫ్లో సరే వాళ్ళం. సో ఇట్ ఈస్ లైక్ 1150 వస్తుంది, ఫెయిర్ వాల్యూ ఆఫ్ ది బాండ్ ఈస్ 1150 అనేది అరవై వాళ్ళం. నౌ ఇక్కడ మనం వాట్ ఈస్ ద రేట్ ఆఫ్ రిటర్న్ ఫర్ ది ఇన్వెస్టర్ అనేది మనం క్యాలిక్యులేట్ చేస్తున్నాం. నౌ సపోజ్ ఈ పర్టికులర్ బాండ్ మార్కెట్లో ఏ రేట్కి అవైలబిలిటీ ఉంటుంది, మార్కెట్లో ఇట్ ఈస్ అవైలబుల్ ఎట్, సో 1150 ఫెయిర్ వాల్యూ అండి, ఇట్ ఈస్ అవైలబుల్ ఎట్ 1125 అండర్ వాల్యుయేషన్ సజెస్టబుల్ టు బై. ఇది అవైలబుల్ ఎట్ 1200 అనుకోండి, ఓవర్ వాల్యుయేషన్ సజెస్టబుల్ టు సెల్ అనేది కంక్లూజన్ అవుతుంది. నో ఇవాళ మనం 1125 పే చేసి మెచ్యూరిటీ పీరియడ్ వరకు హోల్డ్ చేస్తే వాట్ ఈస్ ద రేట్ ఆఫ్ రిటర్న్ అంటే ఇక్కడ ఇప్పటి వరకు చేసిన వాటిలో డిస్కౌంటింగ్ రేట్ తెలుసు మనకి, దాని నుంచి ఫెయిర్ వాల్యూ క్యాలిక్యులేట్ చేసేవాళ్ళం. ఇవాళ మరి మార్కెట్లో మనం పే చేసే ప్రైస్ ఏదైతే ఉందో అది అవుట్లో, మనకి 1125 ఇస్తే అవుట్లో, ఇన్ఫ్లోస్ 100 ఫర్ 5 years అండ్ చివరికి 1000 వస్తుంది. సో 1125 ఇవాళ పే చేస్తే 5 years మనకి 100 చొప్పున క్యాష్ ఫ్లోస్ వచ్చి చివరికి 1000 వస్తుంది. అంటే వాట్ ఈస్ ద రేట్ ఆఫ్ రిటర్న్ అంటున్నాము అంటే ద రేట్ ఆఫ్ రిటర్న్
is the discounting rate at which present value of inflows equals to present value of inflows equals to present value of outflow. Present value of inflows ఏ డిస్కౌంటింగ్ రేట్ దగ్గర అయితే అవుట్ఫ్లోకి ఈక్వల్ అవుతుంది. ఇఫ్ ఇట్ ఈస్ లైక్ 8.5% దగ్గర ఈ ఇన్ఫ్లోస్ డిస్కౌంట్ చేస్తే 11.25 ఈక్వల్ అవుతుంది అనుకోండి. దట్ ఈస్ నథింగ్ బట్ 8.5% ఈస్ ద yield to maturity or rate of return. సో ఇప్పటి వరకు yield రేట్ ఏదైతే ఉందో మినిమం రిక్వైర్డ్ రేట్ ఆఫ్ రిటర్న్ కన్సిడర్ చేసి డిస్కౌంటింగ్ చేస్తాం. ఇక్కడ మనం ఏ రేట్ అయితే ఇక్కడ సూటబుల్ అవుతుంది అనేది క్యాలిక్యులేట్ చేస్తున్నాం. అంటే మనం ఇన్వెస్ట్ చేసేది 11.25 ఇన్వెస్ట్ చేస్తున్నాం అవుట్ఫ్లో, వెరస్ దీస్ ఆర్ ఇన్ఫ్లోస్ 100 ఫర్ 5 years and 1000 ఫర్ 5th year. సో మరి ఈ ఇన్ఫ్లోస్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం వస్తున్నాయి కాబట్టి ఏ రేట్ దగ్గర డిస్కౌంట్ చేస్తే ఈ ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ అవుట్లోకి ఈక్వల్ అవుతుంది అనేది క్యాలిక్యులేట్ చేస్తాం. సో దీన్నే మన నార్మల్ లాంగ్వేజ్లో ఇంటర్నల్ రేట్ ఆఫ్ రిటర్న్ ఐఆర్ఆర్. ఐఆర్ఆర్ ఈస్ ద డిస్కౌంటింగ్ రేట్ ఎట్ విచ్ ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ ఇన్ఫ్లోస్ ఈక్వల్స్ టు ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ అవుట్ఫ్లోస్. దాన్ని ఇక్కడ yield to maturity అనే టర్మ్ యూజ్ చేస్తారండి. సో yield to maturity is the rate of return. It is a rate of return that an investor could earn by buying at current market price and a bond by buying a bond at current market price and holding until maturity. అంటే ఒక బాండ్ని కరెంట్ మార్కెట్ ప్రైస్కి పర్చేస్ చేసి లైక్ 11.25 మెచ్యూరిటీ పీరియడ్ వరకు హోల్డ్ చేస్తే ఎంత అయితే రేట్ ఆఫ్ రిటర్న్ వస్తుందో దాన్ని yield to maturity అనొచ్చు. దట్ ఈస్ నథింగ్ బట్ ఐఆర్ఆర్ రేట్. So YTM represents the discounting rate at which present value of inflows equals to present value of outflows. That is nothing but present value of outflows or current market price. That is nothing but IRR. Next we will go for problem number 7. Yield to maturity ki ikkada explanation ichchanu. Rate of return that an investor could earn if he buys the bond at current market price and held until maturity. Alternately, it represents the bond future cash flows discounting rate at which bonds future cash flows will be equal to current market price. Now, problem number 7. Based on credit rating of the bonds, Mr. Alok has decided to apply the following discounting rates for various bonds. So, credit rating basis different discounting rates apply చేద్దాం అనుకుంటున్నారు Alok అనే పర్సన్. Credit rating AAA 364 days T-bill rate plus 3% spread. AA AAA plus 2% spread. AAA plus 3% spread. సో క్రెడిట్ రేటింగ్ అనేది ఆల్ఫాబెటిక్ అండ్ ఆల్ఫా న్యూమరిక్ సింబల్స్లో ఉంటుంది. హయ్యర్ ద రేటింగ్ బెటర్ విల్ బి ద పొజిషన్. అంటే ఎంత రేటింగ్ హయ్యర్గా ఉందో అంత సేఫ్ ఇన్స్ట్రుమెంట్ అని చెప్పచ్చు. సో ఇక్కడ AAA హైయెస్ట్ రేటింగ్ ఇక్కడ ఉన్న వాటిలో 364 T-bill రేట్ ప్లస్ 3% స్ప్రెడ్ అంటున్నాడు. సో AA అంటే కొంచెం రేటింగ్ రెడ్యూస్ అయింది కాబట్టి డిస్కౌంటింగ్ రేట్ ఇంకొంచెం ఇంక్రీజ్ అవుతుంది. ఇక్కడ AAA ప్లస్ 2% స్ప్రెడ్. రేటింగ్ కొంచెం రెడ్యూస్ అయింది ఇంకా డిస్కౌంటింగ్ రేట్ పెరుగుతుంది. AAA ప్లస్ 3% స్ప్రెడ్. He is considering to invest in AA rated bonds. AA rated 1000 rupees face value bond, currently selling at 1025.86. So 1000 rupees face value ఉన్న AA rated bonds లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు. Currently selling at 1025.86. The bond has 5 years to maturity and the coupon rate on the bond is 15% per annum. Bond 5 years maturity చెప్తున్నాడు. Coupon rate on the bond 15% per annum, payable annually. The next interest payment is due 1 year from today and the bond is redeemable at par. Next interest payment due 1 year from today అంటే ఇయర్లీ పే చేస్తున్నారు. సో లాస్ట్ పేమెంట్ అయింది నెక్స్ట్ 1 year తర్వాత ఉంటుంది. Assume the 364 days T-bill rate to be 9%. T-bill interest rate 9% చెప్తున్నాడు. You are required to calculate intrinsic value of the bond. Intrinsic value is nothing but fair value of the bond. Mr. Alok, should he invest in the bond? Calculate the current yield and yield to maturity. సో అలోక్ ఈ బాండ్లో ఇన్వెస్ట్ చేయాలా వద్దా అంటే ఫెయిర్ వాల్యూ క్యాలిక్యులేట్ చేసి యాక్చువల్ అవైలబుల్ ప్రైస్ని ఫెయిర్ వాల్యూతో కంపేర్ చేయాలి ఇప్పటి వరకు చేసిన క్యాలిక్యులేషన్. దెన్ కరెంట్ yield అండ్ yield to maturity. సో వాట్ ఈస్ ద రేట్ ఆఫ్ రిటర్న్ ఫర్ ది ఇన్వెస్టర్ అనేది కూడా క్యాలిక్యులేట్ చేయాలి. నో ఇక్కడ 1000 రూపీస్ ఫేస్ వాల్యూన ఏ రేటెడ్ బాండ్స్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు. ఏ రేటెడ్ బాండ్స్ ఇక్కడ కూపన్ రేట్ 15% చెప్పాడు అంటే 150 ఇంట్రెస్ట్ 5 years మెచ్యూరిటీ పీరియడ్. 5 years తర్వాత 1000 రూపీస్ ఫేస్ వాల్యూకి రెడీమ్ అవుతుంది. దెన్ దీని ఫెయిర్ వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలి అంటే డిస్కౌంటింగ్ రేట్. సో ఏ రేటెడ్ బాండ్స్కి AAA ప్లస్ 2% స్ప్రెడ్.
AAAకి ఎలాగా 364 టీ బిల్ రేట్ ప్లస్ 3% స్ప్రెడ్. 364 days టీ బిల్ రేట్ 9 ప్లస్ 3 12%. AAAకి అయితే AAకి అయితే AAA ప్లస్ 2 అంటే 12 ప్లస్ 2 14%. 14% ఇస్ ద డిస్కౌంటింగ్ రేట్. ఫెయిర్ వాల్యూ క్యాలిక్యులేట్ చేసే ముందు ఇంట్రెస్ట్ అండ్ డిస్కౌంటింగ్ రేట్ వాటిని క్వాంటిఫై చేసుకోవాలి. సో ఇంట్రెస్ట్ అమౌంట్ 1000 into 15%, 150. డిస్కౌంటింగ్ రేట్ AAAకి అయితే 364 టీ బిల్ డేస్ టీ బిల్ రేట్ ప్లస్ 3% స్ప్రెడ్. 9 plus 3 12. అదే AA అయితే AAA plus 2% spread. So 12 plus 2 14%. This is discounting rate. Now fair value of the bond. Fair value of the bond. 1 to 5 years interest 150. Discounting rate AA rated bond at 14%. 5th period redemption value 1000. Facts at 14%. Present value facts at 14%. 5 years ki 3.433 and only for 5th year 0.519. Multiply just the present value of cash flows. This comes to 514.95. 514.95 and 519. 1033.95. So fair value of the bond 1033.95. This is intrinsic value or fair value of the bond. So you are required to calculate the intrinsic value of the bond. Intrinsic value of the bond calculate cheyamantadu. So we arrived at the intrinsic value or fair value of the bond. So interest 1000 into 15% 150. Discounting rate AAA rated ki 9 plus 3 12%. AA ki AAA plus 2 12 plus 2 14%. So 5 years cash flows ni 14% rate they can discount chesi intrinsic value or fair value of the bond arrive. Then next one. ₹1,000 face value bond is currently selling at 1025.86. Actual available price. Actual available price, that is current market value. 1025.86. Fair value 1033.95 ఉన్నది. It is available at the current market price of 1025.86. So undervaluation, suggestible to buy. Undervalue అవుతుంది, suggestible to buy. You are required to calculate the intrinsic value of the bond. Mr. Alok, should he invest in the bond? ఇప్పుడు ఈ బాండ్ లో ఇన్వెస్ట్ చేయొచ్చు, అండర్ వాల్యూ అవుతుంది, డెఫినెట్లీ సజెస్టబుల్. యాజ్ ద కరెంట్ మార్కెట్ ప్రైస్ ఈస్ లెస్ దాన్ ఫెయిర్ వాల్యూ, ఇట్ ఈస్ సజెస్టబుల్ టు బై ది బాండ్. Then calculate the current yield and yield to maturity. Yield to maturity, just recollect the meaning of yield to maturity. Yield to maturity is a rate of return that an investor can earn, that an investor could earn by buying at current market price and holding until maturity. సో ఇవాళ మనం కరెంట్ మార్కెట్ ప్రైస్ బై చేసి మెచ్యూరిటీ వరకు హోల్డ్ చేస్తే ఎంతైతే రేట్ ఆఫ్ రిటర్న్ వస్తుందో దాన్ని yield to maturity. కమింగ్ బ్యాక్ టు దిస్ ప్రాబ్లం, ఇక్కడ ఇవాళ కరెంట్ మార్కెట్ ప్రైస్ 1025.86 ఉంది అంటే దిస్ ఈజ్ అవుట్ఫ్లో ఫర్ అస్ అండ్ దీస్ ఆర్ ఇన్ఫ్లోస్ ఫర్ అస్. సో 1025.86 దగ్గర పర్చేస్ చేసి 25.86 దగ్గర పర్చేస్ చేసి నెక్స్ట్ 5 years హోల్డ్ చేస్తే ఈ క్యాష్ ఫ్లోస్ మనకు వస్తాయి. వాట్ ఈస్ ద rate of return? So it is nothing but the discounting rate at which present value of inflows equals to current market price. అంటే ఈ ఇన్ఫ్లోస్ ని ఏ రేట్ దగ్గర డిస్కౌంట్ చేస్తే కరెంట్ మార్కెట్ ప్రైస్ కి ఈక్వల్ అవుతుందో దాన్ని yield to maturity గా కన్సిడర్ చేయొచ్చు. సో 14% దగ్గర ఆల్రెడీ డిస్కౌంట్ చేసాం, 1033.95 వచ్చింది. మనకు కావాల్సింది 1025.86. అంటే క్యాష్ ఫ్లో రెడ్యూస్ అవ్వాలి అంటే పర్సంటేజ్ హ్యాస్ టు ఇంక్రీజ్.
1033.95 నుంచి 1025.86కి రిడ్యూస్ అవ్వాలి. పర్సంటేజ్ హ్యాస్ టు ఇంక్రీజ్. 14 తర్వాత 15% దగ్గర వీ హ్యావ్ టు స్టార్ట్. సో ఐఆర్ఆర్ మనం క్యాలిక్యులేట్ చేసేది ట్రయల్ అండ్ ఎర్రర్ బేసిస్లో ఏదో ఒక రేట్తో స్టార్ట్ అవుతాం. జనరలీ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ మనం 10%తో స్టార్ట్ అవుతాం. ఇక్కడ 10తో స్టార్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ 14 దగ్గర సాల్వ్ చేసాం కాబట్టి 14 నుంచి ఇంక్రీజా డిక్రీజ్ అనేది చెక్ చేసుకోండి. 1 to 5 years cash flows, so interest 150, 5th year redemption value 1000. 14% దగ్గర ఆల్రెడీ డిస్కౌంట్ చేసాం. ఐఎమ్ టేకింగ్ ఇట్ వన్స్ అగైన్. So present value of cash flows 514.95 and 590, 1033.95. ఇది 14% దగ్గర. సో నార్మల్గా మనం ట్రయల్ అండ్ ఎర్రర్ బేస్లో 10%తో స్టార్ట్ అయ్యి అక్కడి నుంచి నెక్స్ట్ 20% అలా మూవ్ అవుతూ ఉంటాం. ఇక్కడ 14% దగ్గర ఆల్రెడీ సాల్వ్ చేసాం కాబట్టి వీ కెన్ స్టార్ట్ విత్ దిస్. 1033.95 వచ్చింది ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ క్యాష్ ఫ్లోస్. హౌ మచ్ ఈస్ రిక్వైర్డ్? ఎంత కావాలి? 1025.86 కావాలి. క్యాష్ ఫ్లో డిక్రీజ్ అవ్వాలి. క్యాష్ ఫ్లో డిక్రీజ్ అవ్వాలంటే పర్సంటేజ్ ఇంక్రీజ్ చేయాలి. గో ఫర్ 15%. 15% దగ్గర ఫ్యాక్టర్స్ చూస్తే 1 to 5 years, the factor value at 15%, that is 3.35 and 0.497. సో 3.352 and 0.497. అసలు ఈ క్యాలిక్యులేషన్ చేయకుండా చెప్పొచ్చండి. 15 దగ్గర చెప్పగలరేమో థింక్ చేయండి. నేను ఈ క్యాలిక్యులేషన్ నోట్ చేస్తాను. 150 into 3.352, 502.8, 1000 into 0.497, 497. Total comes to 999.8 or 1000 round of change. సింపుల్ అండి. ఇక్కడ ఇంట్రెస్ట్ రేటు 15%, డిస్కౌంటింగ్ రేట్ 15%, ఫేస్ వాల్యూనే ప్రెసెంట్ వాల్యూ అవుతుంది. ఫెయిర్ వాల్యూ అండ్ ఫేస్ వాల్యూ రెండు ఈక్వల్ అవుతాయి. ఇంట్రెస్ట్ రేటు డిస్కౌంటింగ్ రేట్ సేమ్ అవుతున్నప్పుడు ద ఫేస్ వాల్యూ ఇట్ సెల్ఫ్ విల్ బి ద ప్రెసెంట్ వాల్యూ. ఎందుకంటే రిడమ్షన్లో కూడా 1000 పే చేస్తాం కాబట్టి ఇక ఆ 1000 వాల్యూ వస్తుంది. అది ఎప్పుడైనా డిస్కౌంటింగ్ రేట్ ఇంట్రెస్ట్ రేట్ సేమ్ అవుతున్నప్పుడు, అంటే రిడమ్షన్లో ఎక్సెస్ పేమెంట్ కానీ అండర్ పేమెంట్ కానీ ఏమి లేకపోతే ఫేస్ వాల్యూ ఇట్ సెల్ఫ్ విల్ బి ద ఫెయిర్ వాల్యూ. నౌ ఇప్పుడు మనకు కావాల్సింది 1025.86. దిస్ ఈస్ లైన్ బిట్వీన్ దీస్ టూ వాల్యూస్. 14, 15 ఇన్ బిట్వీన్ ఉంది. ఎగ్జాక్ట్ రేట్ అరైవ్ అవుతాం. Present value of cash flows at 14%. At 14%, 1033.95. At 15%, 1000. And the difference 33.95 for change for 1%. So present value of cash flows at 14%, 1033.95. At 15%, 1000. So 1% change అవుతున్నప్పుడు 33.95 అనే క్యాష్ ఫ్లో డిఫర్ అవుతుంది. Now lower base నుంచి కంపేర్ చేద్దాం. Present value of cash flows at 14%, 1033.95. లోయర్ బేస్ 14% నుంచి చూస్తే 1033.95 నుంచి డిజైర్డ్ వాల్యూ 1025.86. డిఫరెన్స్ 8.09 డిజైర్డ్ చేంజ్. సో డిజైర్డ్ చేంజ్ 8.09 అండి. సో 1%కి 33.95 చేంజ్ అవుతుంది. వేరస్ లోయర్ బేస్ ఆఫ్ 14% నుంచి 1033.95 నుంచి చూస్తే 1025.86 అంటే 8.09 చేంజ్ అవ్వాలి. దెన్ 33.95కి 1% అయితే 8.09కి హౌ మచ్? సో ఇక్కడ 14% నుంచి క్యాష్ ఫ్లో డిక్రీజ్ అవ్వాలనుకున్నాం అంటే పర్సంటేజ్ ఇంక్రీజ్ అవ్వాలి. 14% ప్లస్ ఎంత పర్సంటేజ్? 14 plus 1 divided by 33.95 into 8.09. 8.09. 14.24.
This is yield to maturity, 14.24% yield to maturity. ఇలా yield to maturity అనేది క్యాలిక్యులేట్ చేస్తామండి. సో ఈ ప్రాబ్లం 14% దగ్గర ఆల్రెడీ డిస్కౌంట్ చేస్తాం. ఇక్కడ నుంచి స్ట్రైట్ వే కంపేర్ చేసుకోండి. మనం ట్రయల్ అండ్ ఎర్రర్ బేస్లో IRR 10తో స్టార్ట్ అవుతాం. ఇక్కడ ఒక పర్సెంటేజ్ దగ్గర చేసాం కాబట్టి అక్కడి నుంచి ఇంక్రీజ్ డిక్రీజ్ చూసుకోండి. 1033.95 రీచ్ అయ్యాం. క్యాష్లో డిక్రీజ్ అవ్వాలి 1025.86 అంటే. సో నెక్స్ట్ పర్సెంటేజ్ 15 దగ్గర నియర్ బై ఉంది కాబట్టి 15 దగ్గర సాల్వ్ చేస్తాం. సాల్వ్ చేయకుండా కూడా 15 దగ్గర 1000 అని చెప్పచ్చు. 14% దగ్గర 1033.95 ఉన్నది, 15 దగ్గర 1000 ఉంది అంటే 33.95 is the change for 1%. లోయర్ బేస్ 14% నుంచి చూస్తే 1033.95 నుంచి 1025.86 అంటే 8.09 డిజైర్డ్ చేంజ్. సో 33.95కి 1% అయితే 8.09కి ఎంత ఫ్రాక్షన్ అవుతుంది? 14 నుంచి క్యాష్ ఫ్లో రిడ్యూస్ అవ్వాలి, పర్సెంటేజ్ ఇంక్రీజ్ అవ్వాలి. 0.24 అవుతుంది, 14.24%. దిస్ ఇస్ నథింగ్ బట్ yield to maturity. Then see the question. Mr. Alok, should he invest the bond అన్నాం, క్వశ్చన్ చేశాడు, దాన్ని ఆన్సర్ చేసాం. క్యాల్కులేట్ ద కరెంట్ yield and yield to maturity. yield to maturity ఆల్రెడీ చేసాం. సార్ వాట్ ఈస్ దిస్ కరెంట్ yield సార్? సో మళ్ళీ ఇంకొక yield అడుగుతున్నాడు. సో yield to maturity ఇప్పుడే క్యాల్కులేట్ చేసాం కదా, వాట్ ఈస్ ద కరెంట్ yield? సో కరెంట్ yield ఆల్సో రేట్ ఆఫ్ రిటర్న్. మరి ఆ ఈల్డ్కి డిఫరెన్స్ ఏంటనేది చూద్దాం. ఇక్కడ yield to మెచ్యూరిటీలో టైం వాల్యూ ఆఫ్ మనీని కన్సిడర్ చేశాక రేట్ ఆఫ్ రిటర్న్ క్యాల్కులేట్ చేస్తాం. IRR ఈస్ ద డిస్కౌంటింగ్ రేట్ ఎట్ విచ్ ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ ఇన్ఫ్లోస్ ఈక్వల్ టు ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ అవుట్ఫ్లోస్ అనుకున్నాం. అంటే IRR రేట్ ఇక్కడ 14.24% వస్తుంది. అంటే ఎవ్రీ 100 రూపీస్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్కి 14.24 రిటర్న్ వస్తుంది డెఫినెట్గా ఆఫ్టర్ కన్సిడరింగ్ టైం వాల్యూ ఆఫ్ మనీ. కరెంట్ yield అంటున్నాము అంటే దిస్ ఈజ్ ఆల్సో రేట్ ఆఫ్ రిటర్న్ వితౌట్ కన్సిడరింగ్ టైం వాల్యూ ఆఫ్ మనీ. సో ఇక్కడ ఇవాళ ఎంత ఇన్వెస్ట్ చేస్తున్నాం? 1025.86 ఇన్వెస్ట్ చేస్తున్నాం. 1025.86 ఇన్వెస్ట్ చేస్తే ఎవ్రీ ఇయర్ మనకి రిటర్న్ ఎంత వస్తుంది? 150 రూపీస్ ఇంట్రెస్ట్ వస్తుంది. 150 is the return against investment of 1025.86 without considering time value of money. The rate of return is 14.62%. This is called as current yield. దీని ఒక ఫార్ములాలో ఎక్స్ప్రెస్ చేస్తే annual interest divided by market price of the bond into 100. Current yield equal to annual interest divided by market price of the bond into 100. So current yield is a return of the bond in relation to current market price. Current yield is a measure of the return of the bond in relation to the current market price. So simple గా చెప్పాలంటే yield to maturity టైం వాల్యూ ఆఫ్ మనీని కన్సిడర్ చేశాక ఉన్న రేట్ ఆఫ్ రిటర్న్ అయితే కరెంట్ yield అనేది వితౌట్ కన్సిడరింగ్ టైం వాల్యూ ఆఫ్ మనీ రేట్ ఆఫ్ రిటర్న్ క్యాల్కులేట్ చేసాం. సో యాన్యువల్ ఇంట్రెస్ట్ డివైడెడ్ బై మార్కెట్ ప్రైస్ ఆఫ్ ది బాండ్ ఇంటూ 100. ఇది మనం అప్లై చేసే ఫార్ములా. సో జస్ట్ ఆ సొల్యూషన్లో ఇది ప్రొవైడ్ చేశాను. సో డిస్కౌంటింగ్ రేట్ క్యాల్కులేట్ చేయడం, దెన్ ఫెయిర్ వాల్యూ ఆఫ్ ది బాండ్, కరెంట్ వాల్యూ ఆఫ్ ది బాండ్ ఎలా ఉంది, దేర్ బై సజెస్టబుల్ టు బై, దెన్ yield to maturity క్యాల్కులేషన్, ఆ తర్వాత కరెంట్ yield క్యాల్కులేషన్. సో ఇది సొల్యూషన్ పార్ట్లో ఆల్రెడీ నేను మీకు ప్రొవైడ్ చేశాను. నెక్స్ట్ కాన్సెప్ట్ ప్రొసీడ్ అయ్యే ముందు, బిఫోర్ ప్రొసీడింగ్ టు ద నెక్స్ట్ కాన్సెప్ట్, విల్ రికలెక్ట్ కాస్ట్ ఆఫ్ డెట్ ఫార్ములాస్. చిన్నప్పుడు కాస్ట్ ఆఫ్ క్యాపిటల్లో కాస్ట్ ఆఫ్ డెట్ ఫార్ములాస్ నేర్చుకున్నట్టు అవి ఒకసారి రికలెక్ట్ చేసుకుందామండి. సార్ ఇప్పుడు కాస్ట్ ఆఫ్ డెట్ ఫార్ములాస్తో అవసరమే వచ్చింది సార్, నెసెసిటీ వచ్చింది, విల్ జస్ట్ రికలెక్ట్. కాస్ట్ ఆఫ్ డెట్ కేడీతో ప్రజెంట్ చేస్తాం. డిబెంచర్స్ ఆర్ డెట్ 2 టైప్స్గా కన్సిడర్ చేస్తాం. ఇర్రిడీమబుల్ డిబెంచర్స్, రిడీమబుల్ డెట్, రిడీమబుల్ డిబెంచర్స్, రిడీమబుల్ డెట్. సపోజ్ ఇర్రిడీమబుల్ డిబెంచర్స్లో ఇవాళ
రూపీస్ ఫేస్ వాల్యూ ఉన్న డిబెంచర్స్ ఎంటిటీ రైజ్ చేస్తుంది. దీనికి ఎగనెస్ట్ 10% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనుకోండి, అంటే 10 రూపీస్. 100 రూపీస్ ఫేస్ వాల్యూ 10%, 10 రూపీస్. మరి 10 రూపీస్ని ట్యాక్స్ పర్పస్ మనం క్లెయిమ్ చేయొచ్చు కదా, ట్యాక్స్ సేవింగ్ క్లెయిమ్ చేయొచ్చు. సపోజ్ 40% అనుకోండి, 10 into 1 minus 0.4. సో 10 రూపీస్లో 40%, 4 రూపీస్ ట్యాక్స్ సేవింగ్ వస్తుంది, 6 రూపీస్ నెట్ కాస్ట్ అవుతుంది. 6 against 100 rupees, this is 6%. సో 100 రూపీస్ ఫేస్ వాల్యూ డిబెంచర్ త్రూ ఫండ్ రైజ్ చేస్తున్నాం. యాన్యువల్ ఇంట్రెస్ట్ 10 రూపీస్, 10%. సో ఈ 10 అందులో 40% ట్యాక్స్ సేవింగ్ పోతుంది. సో 10 into 1 minus 0.4. సో 6 రూపీస్ నెట్ ఇంట్రెస్ట్ అవుతుంది. 6 divided by 100, 6%. KD equal to I into 1 minus T by net proceeds. 1 minus T by net proceeds. ఇది ఇరిడీమబుల్ డిబెంచర్స్ లో ఫార్ములా. అదే రిడీమబుల్ డిబెంచర్స్ లో అయితే ఎలా ఉంటుంది? సో ఇంట్రెస్ట్ డెఫినెట్ గా కాస్ట్ అవుతుంది 10 into 1 minus 0.4 ఆఫ్టర్ ట్యాక్స్ ఇంట్రెస్ట్, ప్లస్ రిడమ్షన్ లో ఎక్స్ట్రా ఏమైనా పే చేస్తున్నాం అనుకోండి, అంటే ఇవాళ 100 రూపీస్ రైజ్ చేస్తున్నాం, చివరికి మనం 105 పే చేస్తున్నాం అనుకోండి, అంటే 5 రూపీస్ ఎక్సెస్ కూడా కాస్ట్ అండి. దట్ హ్యాస్ టు బి స్ప్రెడ్ ఓవర్ ద లైఫ్ ఆఫ్ డిబెంచర్స్. డిబెంచర్ లైఫ్ ఎన్నాళ్ళు ఉంటే అన్నాళ్ళు స్ప్రెడ్ చేస్తాం. అంటే లైఫ్ ఆఫ్ డిబెంచర్ 5 years తర్వాత రీపే చేస్తున్నాం. ఈ 5 రూపీస్ ఎక్సెస్ కాస్ట్ ని 5 years కి మనం స్ప్రెడ్ చేస్తే ఆన్ అన్ యావరేజ్ 1 rupee per annum. Whole divided by average proceeds. So 6 rupees after tax interest plus 1 rupee excess payment wala average annual cost divided by average proceeds 102.5. Then the value comes to 7 divided by 102.5, 6.83%. After tax interest 10 into 1 minus 0.4 plus excess payment cost whole divided by average proceeds. సార్ యావరేజ్ ప్రాఫిట్స్ ఎందుకు సార్ తీసుకోవడం? ఇవాళ 100 కలెక్ట్ చేస్తున్నాం, దానికి అగెన్స్ట్ ఫ్యూచర్లో 105 పే చేస్తున్నాం. సో ఇవాళ 100 ఫ్యూచర్లో 105 ఉంటుంది. ఈ టైం వాల్యూ ఆఫ్ మనీ ఎఫెక్ట్ టేకప్ చేయడం కోసం ఆన్ అన్ యావరేజ్ 102.5 అనేది టేకప్ చేస్తున్నాం. సో ఇవాళ 100, ఫ్యూచర్లో 105, యావరేజ్ చేసి 102.5. దీన్ని ఫార్ములాగా కన్వర్ట్ చేస్తే KD ఈక్వల్ టు I into 1 minus T plus I annual interest into 1 minus tax rate plus redemption value minus net profit divided by N, life of debenture or life of debt instrument, whole divided by redemption value plus net profits by 2. So I into 1 minus T, I stands for annual interest, T tax rate plus redemption value RV minus NP net proceeds. సో ఇనీషియల్గా ఇష్యూ ప్రైస్ అయినా కావచ్చు, ఇష్యూ ప్రైస్ అయితే ఇన్వెస్టర్గా మనం సబ్స్క్రైబ్ చేసే ప్రైస్, ఆర్ మార్కెట్ నుంచి పర్చేస్ చేసేట్లయితే దట్ ఈస్ నథింగ్ బట్ మార్కెట్ ప్రైస్. ఎన్ లైఫ్ ఆఫ్ డెట్ ఇన్స్ట్రుమెంట్, సో మళ్ళీ RV ప్లస్ NP by 2. సో సార్ ఇప్పుడు ఈ కాస్ట్ ఆఫ్ డెట్ ఫార్ములాస్ ఎందుకు సార్ రికలెక్ట్ చేసుకోవడం? ఎందుకు రికలెక్ట్ చేసుకుంటున్నాము అంటే, కాస్ట్ ఆఫ్ డెట్ ఇక్కడ ఈ ఫార్ములా ఏదైతే మనం నేర్చుకుంటున్నామో ఇది కంపెనీ సైడ్ నుంచి కాస్ట్ అండి. కంపెనీ కాస్ట్ అవుతుంది అంటే ఇన్వెస్టర్ కదా రిటర్న్ అవుతుంది. సో దిస్ ఈస్ కాస్ట్ అని మనం ఎందుకు అంటున్నాం అంటే, ఈ డెట్ రైజ్ చేస్తున్నందుకు కంపెనీకి అవుతున్న కాస్ట్ ఏంటి అనేది అనలైజ్ చేయడం కోసం కాస్ట్ అంటున్నాం. కంపెనీ సైడ్ నుంచి కాస్ట్ అయినప్పుడు ఇది ఎవరికి రిటర్న్ అవుతుంది? ఇన్వెస్టర్కి రిటర్న్ అవుతుంది. సో దిస్ ఇస్ ద రేట్ ఆఫ్ రిటర్న్ ఫర్ ది ఇన్వెస్టర్. సో దిస్ ఇస్ ద షార్ట్ కట్ ఫార్ములా ఫర్ YTM. ఈల్డ్ టు మెచ్యూరిటీ మనం IRR క్యాలిక్యులేషన్ చేస్తున్నాం కదా, దాన్ని ఇది షార్ట్ కట్ ఫార్ములాగా కన్సిడర్ చేయొచ్చు. సో IRR ఏదైతే ఉందో ఈ ఫార్ములాను అప్లై చేస్తూ, షార్ట్ కట్ మెథడ్లో ఈ ఫార్ములాను అప్లై చేస్తూ వీ కెన్ క్యాలిక్యులేట్ ద IRR.
సో yield to maturity కి ఇది షార్ట్ కట్ ఫార్ములాగా చెప్పొచ్చు. నెక్స్ట్ ప్రాబ్లమ్ లో we'll apply this particular formula. Problem number 8. There is a 9% 5-year bond issue in the market. The issue price is 90 and the redemption price is 105. So 9% 5-year bond market lo undantunnadu. Issue price 90, redemption price 105. For an investor with a marginal income tax rate of 30% and capital gain tax of 10%, assuming no indexation, what is the post-tax yield to maturity? Post-tax yield to maturity, after-tax yield to maturity calculate చేయమంటున్నాడు. సో ఇక్కడ ట్యాక్స్ రేట్ 30% కన్సిడర్ చేస్తాం, ఆఫ్టర్ ట్యాక్స్ yield to maturity ఎంత అన్నది క్యాలిక్యులేట్ చేయమంటాడు. నౌ 9% is the interest rate, issue price 90, redemption value 105. సో ఫేస్ వాల్యూ డెఫినెట్లీ 100 రూపీస్గా కన్సిడర్ చేయొచ్చు. మార్జినల్ ట్యాక్స్ రేట్ 30%, క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ 10%, ఇండెక్సేషన్ ఏమీ లేదనుకోమంటాడు. పోస్ట్ ట్యాక్స్ yield to maturity. ఈ ప్రాబ్లంలో మన yield to maturity క్యాలిక్యులేషన్ 2 waysలో క్యాలిక్యులేట్ చేద్దాం. షార్ట్ కట్ ఫార్ములాను అప్లై చేసి క్యాలిక్యులేట్ చేద్దాం, అలాగే ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ క్యాష్ ఫ్లోస్, ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ క్యాష్ ఫ్లోస్ ఇనిషియల్ అవుట్లోకి ఈక్వల్ చేయడం, ఆ రెండు కాన్సెప్ట్ని అప్లై చేద్దాం. సో ఈ ఫార్ములాని మనం యూజ్ చేయాలి అంటే ఐ యాన్యువల్ ఇంట్రెస్ట్ 9% చెప్పాడు, అంటే ఫేస్ వాల్యూ 100లో 9%, 100 into 9%, 9. This is the formula, 9 rupees. Then redemption value, redemption value 105. Net proceeds, issue price 90 చెప్తాడు, that is nothing but net proceeds. సో ఇన్వెస్టర్గా మనం 90 సబ్స్క్రైబ్ చేస్తాం, ఆర్గనైజేషన్కి 90 నెట్ ప్రాఫిట్స్ అరైజ్ అవుతాయి. దెన్ లైఫ్ ఆఫ్ డెట్ ఇన్స్ట్రుమెంట్ 5 years, n 5 years. సో I 9 into 1 minus tax rate, ట్యాక్స్ రేటు 30% చెప్పాడండి, మార్జినల్ ఇన్కమ్ ట్యాక్స్ రేట్ 30%. 9 into 1 minus 0.3 plus RV redemption value 105 minus net proceeds 90 whole divided by 5 years. 105 minus 90 divided by 5 years whole divided by 105 plus 90 divided by 2. So this is 6.3 plus 15 by 5, 3, and 97.5 divided by 97.5. It comes to 6.3 plus 3, 9.3 whole divided by 97.5 into 100, 9.54%. కాదు సార్, అంత కరెక్ట్గానే తీసుకున్నాం కదా సార్. ఐ యాన్యువల్ ఇంట్రెస్ట్ 9 into 1 minus T tax at 30%, 0.3 plus redemption value 105 minus net profits 90 whole divided by number of life of debentures years whole divided by average profits 105 plus 90 by 2. సో ఇక్కడ క్యాపిటల్ గెయిన్ టాక్సేషన్ లేకపోతే డెఫినెట్లీ దిస్ ఈస్ రైట్, కానీ ఇక్కడ క్యాపిటల్ గెయిన్ కూడా ట్యాక్స్ అప్లై అవుతాం. అండ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ ఆఫ్ 10%, క్యాపిటల్ గెయిన్కి ట్యాక్స్ అప్లై చేయాలి. సో క్యాపిటల్ గెయిన్ ఎంత వస్తుందో క్యాలిక్యులేట్ చేసుకొని దానికి ట్యాక్స్ అప్లై చేయాలి. క్యాపిటల్ గెయిన్ redemption value 105, నెట్ ప్రాఫిట్స్ అంటే ఇష్యూ ప్రైస్ 90, ఇన్వెస్టర్గా మనం 90 సబ్స్క్రైబ్ చేస్తే చివరికి 105 వస్తుంది, అంటే 15 ఈజ్ ద క్యాపిటల్ గెయిన్. క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ 10% అండి, 15 గెయిన్ వచ్చింది అంటే 10%, 105 ట్యాక్స్ పే చేయాలి. సో 10%, 1.5 ట్యాక్స్ పే చేయాలి. రిడమ్షన్ వాల్యూ 105, అందులో ట్యాక్స్ 1.5 పే చేస్తున్నామంటే నెట్ రిడమ్షన్ వాల్యూ 103.5. సో రిడమ్షన్ వాల్యూ మనకి 105 వస్తుంది, అందులో నుంచి ట్యాక్స్ 1.5 పే చేస్తున్నాం, 103.5 ఇస్ నెట్ రిడమ్షన్ వాల్యూ. సో దాన్ని రిడమ్షన్ వాల్యూలో కన్సిడర్ చేయాలి. సో దిస్ ఈస్ నాట్ 105, 103.5 minus 90 divided by 5 years whole divided by
103.5 plus 90/2. So this comes to 6.3 plus 13.5 divided by 5 years, 2.7 whole divided by average deposit, so 96.75. 96.75. So this comes to 9.302 approximately, 9.3% approximately. సో ఈ షార్ట్ కట్ ఫార్ములా త్రూ మన అరైవ్ అయ్యే yield to maturity అప్రాక్సిమేట్ రేట్ అవుతుంది. సో దిస్ ద షార్ట్ కట్ ఫార్ములా ఫర్ YTM. ఈ ఫార్ములా త్రూ మనం చేసే క్యాలిక్యులేషన్ అప్రాక్సిమేట్ వాల్యూ అవుతుంది, 9.3% అప్రాక్సిమేట్లీ. సో ఇక్కడ కీ పార్ట్ క్యాపిటల్ గెయిన్ క్యాలిక్యులేట్ చేసుకోవడం. రిడమ్షన్ వాల్యూ 105, నెట్ ప్రాఫిట్స్ 90, అంటే 15 క్యాపిటల్ గెయిన్ అవుతుంది. దాని మీద ట్యాక్స్ 10%, 1.5. రిడమ్షన్ వాల్యూ 105 లో ట్యాక్స్ 1.5 పోతే నెట్ రిడమ్షన్ వాల్యూ 103.5 అవుతుంది. సో దాన్ని ఇక్కడ నెట్ రిడమ్షన్ వాల్యూని రిడమ్షన్ వాల్యూ ప్లేస్ లో సబ్స్టిట్యూట్ చేసుకుంటాం. I into 1 minus 3, 9 into 1 minus 0.3 plus net redemption value 103.5 minus 90 divided by 5 years, whole divided by 103.5 plus 90 divided by 2. So average profits 6.3 plus 2.7 divided by 96.75, 9.3% approximately 9.3% అవుతుంది. Now exact yield to maturity definitely can be calculated by applying a present value of cash flows, by equating present value of cash flows, so cash inflows with initial outflow of 90. ఇక్కడ ఇనిషియల్ అవుట్లో మనం పే చేసే ఇష్యూ ప్రైసేగా, కంపెనీ ఇష్యూ ప్రైస్ ఏదైతే ఉందో 90కి మనం పే చేస్తున్నాం, అది మనకు అవుట్ఫ్లో అవుతుంది. సో ఎగ్జాక్ట్ yield to maturity కావాలి అంటే IRR రూట్లోనే క్యాలిక్యులేట్ చేస్తాం. ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ క్యాష్ ఇన్ఫ్లో షుడ్ బి ఈక్వేటెడ్ విత్ ఇనిషియల్ అవుట్ఫ్లో ఆఫ్ 90 రూపీస్. Initial outflow 90 rupees yield to maturity. సో ఇక్కడ అప్రాక్సిమేట్ రేట్ అనేది మనం 9.3% ఎర్రర్ అయ్యాం కాబట్టి ఎర్రర్ రేట్ 9.3%. సో ఎగ్జాక్ట్ రేట్ డెఫినెట్లీ బిట్వీన్ 9 and 10 ఉంటుంది. We have to start with the discounting rate of 9%. Year cash flows 1 to 5 years interest అనేది 9% కాబట్టి 9. 5th year redemption value 105 కాదు, నెట్ రిడమ్షన్ వాల్యూ 103.5 తీసుకోవాలి. అలాగే ఇంట్రెస్ట్ 9 కాదు, మనం తీసుకోవాల్సింది ఆఫ్టర్ ట్యాక్స్ ఇంట్రెస్ట్ 9. ఇందులో ట్యాక్స్ సేవింగ్ 30%, 2.7 మైనస్ చేసి 6.3. సో ట్యాక్స్ ఇంపాక్ట్ ఉంది అంటే 1 to 5 years ఇంట్రెస్ట్ 9, కానీ అందులో ట్యాక్స్ సేవింగ్ 30% పోతే 2.7 మైనస్ 6.3 ఆఫ్టర్ ట్యాక్స్ ఇంట్రెస్ట్. 5th year నెట్ రిడమ్షన్ వాల్యూ 103.5. వీటిని ఏ రేట్ దగ్గర డిస్కౌంట్ చేస్తే 90కి ఈక్వల్ అవుతుందో దాన్ని తీసుకోవాలి. మనకి అప్రాక్సిమేట్ రేట్ 9.3 వచ్చింది కాబట్టి డెఫినెట్లీ బిట్వీన్ 9 to 10% ఉంటుంది. ప్రెసెంట్ వాల్యూ ఫ్యాక్టర్స్ అట్ 9%. ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ క్యాష్ ఫ్లోస్ 9% దగ్గర ఫ్యాక్టర్స్ 3.89 5 yearsకి, 5th yearకి 0.65 మల్టిప్లై చేస్తే దిస్ కమ్స్ టు 27.507 and this is 103.5 into 0.65, 67.275. Total comes to 90. This is 24.507, 67.275, 91.782. మనకి కావాల్సిన క్యాష్ ఫ్లో 90 అంటే 9% దగ్గర 91.782 వచ్చింది ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ క్యాష్ ఫ్లోస్.
90 కావాలి మనకి. క్యాష్ ఫ్లో హ్యాస్ టు బి రెడ్యూస్డ్. క్యాష్ ఫ్లో రెడ్యూస్ అవ్వాలంటే పర్సంటేజ్ ఇంక్రీజ్ చేయండి. గో ఫర్ 10%. ప్రజెంట్ వాల్యూ ఫ్యాక్టర్స్ అట్ 10%. ప్రజెంట్ వాల్యూ ఆఫ్ క్యాష్ ఫ్లోస్ 10% దగ్గర ఫ్యాక్టర్స్ ఫస్ట్ 5 yearsకి 3.79, ఓన్లీ 5th yearకి 0.621 మల్టిప్లై చేస్తే దిస్ ఈస్ 23.877. 6.3 into 3.79, 23.877. 103.5 into 0.621, 64.17. Total comes to 88.047. 88.047. సో మనకు కావాల్సిన 90 రూపీస్, రెండు వాల్యూస్ ఇన్ బిట్వీన్ ఉంటుంది 90 రూపీస్. Present value of cash flows at 9%. 9% దగ్గర present value of cash flows 91.782. Present value of cash flows at 10%, 88.047. Change for 1%. 1%కి change 3.735. 3.735 change for 1% అవుతుంది. లోయర్ బేస్ నుంచి కంపేర్ చేస్తే 9% దగ్గర 91.782. డిజైర్డ్ వాల్యూ 90. డిజైర్డ్ క్యాష్ ఫ్లో 90 అంటే 1.782 డిజైర్డ్ చేంజ్. సో 1%కి 3.735 అనే క్యాష్ ఫ్లో చేంజ్ అవుతున్నప్పుడు దీన్ని అదర్ సైడ్ చూస్తే 3.735 క్యాష్ ఫ్లోకి 1% అయితే 1.782కి ఎంత ఫ్రాక్షన్? 3.735కి 1% అయితే 1.782కి ఎంత ఫ్రాక్షన్ అవుతుంది? నౌ yield to maturity equal to 9కి 10కి డిఫరెన్స్ 1%కి 3.735 వాల్యూ. లోయర్ బేస్ 9% నుంచి చూస్తే క్యాష్ ఫ్లో డిక్రీజ్ అవ్వాలి అంటే పర్సంటేజ్ హ్యాస్ టు ఇంక్రీజ్. 9 + 1 divided by 3.735 into 1.782. 1.782. So this comes to 9.477 or 9.48%. ఇది ఎగ్జాక్ట్ yield to maturity. సో ఇందాక మనం షార్ట్ కట్ ఫార్ములా అప్లై చేసినప్పుడు ఎంత వచ్చిందో చూద్దాం. షార్ట్ కట్ ఫార్ములా అప్లై చేసిన 9.3% వచ్చింది. ఇది అప్రాక్సిమేట్ రేట్ షార్ట్ కట్ ఫార్ములా అప్లై చేస్తే వచ్చేది. వేరస్ ఎగ్జాక్ట్ రేటు ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ క్యాష్ ఫ్లోస్ అప్లై చేస్తే వచ్చేది. సో ఇక్కడ 9.48 వచ్చింది. సో ఇందాక మనకి 9.3 వచ్చింది. ఇది అప్రాక్సిమేట్ రేట్, ఇది ఎగ్జాక్ట్ రేట్ అండి. సో ఎగ్జామ్లో ఎనీ వన్ యూ కెన్ అప్లై. షార్ట్ కట్ ఫార్ములా అప్లై చేసిన నాట్ ఎట్ ఆల్ ప్రాబ్లం. ఎనీవే షార్ట్ కట్లో వచ్చేది అప్రాక్సిమేట్ రేట్ అవుతుంది, ఇందులో వచ్చేది ఎగ్జాక్ట్ రేట్ అవుతుంది. ఎగ్జాక్ట్ రేట్ విల్ బి జనరలీ హయ్యర్ దాన్ ది అప్రాక్సిమేట్ రేట్. హయ్యర్ అప్రాక్సిమేట్ రేట్ 9.3 వచ్చింది కదా, ఎగ్జాక్ట్ రేట్ లిటిల్ బిట్ హయ్యర్గా ఉంటుంది దీనికంటే. సో ఇది yield to maturity, ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ క్యాష్ ఫ్లోస్ కాన్సెప్ట్ అప్లై చేయొచ్చు. అలాగే ఈవెన్ షార్ట్ కట్ ఫార్ములా అప్లై చేస్తేనే క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఆల్రెడీ సొల్యూషన్లో ఈ పార్ట్ ఇచ్చాను మీకు. yield to maturity షార్ట్ కట్ ఫార్ములా ఇచ్చాను, దాన్ని సాల్వ్ చేసాం. yield to maturity అండ్ ఎగ్జాక్ట్ yield to maturity ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ క్యాష్ ఫ్లోస్ కాన్సెప్ట్ నుంచి క్యాలిక్యులేట్ చేసాం. సో దిస్ పార్ట్ ఐ హ్యావ్ గివెన్ యూ ఇన్ సొల్యూషన్. దెన్ నెక్స్ట్ విల్ మూవ్ ఆన్ టు అనదర్ ప్రాబ్లం. Problem number 10. A company invested in a 5-year bond issue of another company in 2002, carrying a coupon rate of 10% per annum. సో ఒక కంపెనీ ఇంకో కంపెనీ బాండ్స్లో ఇన్వెస్ట్ చేసింది, కూపన్ రేట్ 10% per annum ఉంది. ద ఇంట్రెస్ట్ పేయబుల్ ఎట్ హాఫ్ ఇయర్లీ రెస్ అండ్ ప్రిన్సిపల్ రీపేబుల్ ఆఫ్టర్ 5 years in 2006. సో ఇంట్రెస్ట్ ఏమో హాఫ్ ఇయర్లీ రెస్లో పే చేస్తారు, ప్రిన్సిపల్ ఏమో రీపేబుల్ ఆఫ్టర్ 5 years in 2006. The current market yield has fallen to 9% during 2003. Current market yield 9% చెప్తున్నాడు. The investor company wanted to take advantage of fall in market yield by selling the bond to any willing buyer. Compute the value of the bond at the end of 2003. So investor company wanted to take advantage of fall in the market yield
by selling a bond to any willing buyer. So ఇక్కడ వీళ్ళు సేల్ చేద్దాం అనుకుంటున్నారు. దేర్ బై కంప్లీట్ ద వాల్యూ ఆఫ్ ది బాండ్ ఎట్ ది ఎండ్ ఆఫ్ 2003 ఎండింగ్ కి వాల్యూ క్యాలిక్యులేట్ చేయమంటాడు. అంటే ఫెయిర్ వాల్యూ ఆఫ్ ది బాండ్. Assume par value of each bond 1000. Now ఈ కంపెనీ 5 years బాండ్ ఇష్యూలో ఇన్వెస్ట్ చేసింది. 2002లో ఇన్వెస్ట్ చేసింది. కూపన్ రేట్ 10% అండి, ఇంట్రెస్ట్ రేట్ 10%. అంటే 1000 రూపీస్ ఫేస్ వాల్యూ 10% అంటే 100 రూపీస్ పర్ యానం అవుతుంది. ఇంట్రెస్ట్ పేబుల్ ఎట్ హాఫ్ ఇయర్లీ రేస్. ఇక్కడ పీరియడ్ హాఫ్ ఇయర్ అండి. సో హాఫ్ ఇయర్కి అది 15 అవుతుంది. రీపేబుల్ ఆఫ్టర్ 5 years. 5 years ఎండింగ్ రీపే చేస్తారు ఇన్ 2006. కరెంట్ మార్కెట్ ఈల్డ్ ఫాల్ ఇంటూ 9%. అంటే 2003కి వచ్చేసరికి మార్కెట్ ఈల్డ్ 9% ఫాల్ అయింది. సో ఇప్పుడు వీళ్ళు సేల్ చేద్దాం అనుకుంటున్నారు. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ది బాండ్? ఫెయిర్ వాల్యూ ఆఫ్ ది బాండ్ క్యాలిక్యులేట్ చేయమంటున్నారు. సెమీ యాన్యువల్ ఇన్స్టాల్మెంట్, హాఫ్ ఇయర్లీ ఇన్స్టాల్మెంట్, పీరియడ్ హాఫ్ ఇయర్ కాబట్టి ఇంట్రెస్ట్ అయినా డిస్కౌంటింగ్ రేట్ అయినా అన్నిటినీ హాఫ్ ఇయర్గా మనం డిఫైన్ చేయాలి. ఇంట్రెస్ట్ ఫర్ హాఫ్ ఇయర్ 1000 into 10% పర్ యానం అవుతుంది హాఫ్ ఇయర్కి, 6 monthsకి. This is 50. ఇంట్రెస్ట్ ఫర్ హాఫ్ ఇయర్ 50 అవుతుంది. దెన్ డిస్కౌంటింగ్ రేట్ ఫర్ హాఫ్ ఇయర్. ఈల్డ్ రేట్ ఎలా చెప్పాడు చూడండి. కరెంట్ మార్కెట్ ఈల్డ్ హ్యాస్ ఫాల్ ఇంటూ 9%. కరెంట్ మార్కెట్ ఈల్డ్ 9% ఫాల్ అయింది. సో 9% ఈస్ ద డిస్కౌంటింగ్ రేట్ పర్ యానం. హాఫ్ ఇయర్ దిస్ కమ్స్ టు 4.5%. అలాగే పీరియడ్ 5 years బాండ్ అండి. అంటే పీరియడ్ 5 years అంటే 5 years. That is 5 into 2, 10 half years. 10 half years. So fair value of the bond. Period half year. Cash flows. So 1 to 10 half years. Interest 50. 10th half year redemption value 1000. Discounting at 4.5%. 4.5% దగ్గర డిస్కౌంటింగ్. సో 4.5% దగ్గర present value factors 5.158. So 1 to 10 periods ki. No, ఇప్పటి వరకు మనం చేసిన దాంట్లో ఒక మిస్టేక్ ఉంది, అదేంటో ఫైండ్ అవుట్ చేయండి. జస్ట్ థింక్ ఫ్యూ సెకండ్స్ అబౌట్ ద మిస్టేక్. ఇక్కడ పీరియడ్ 10 half years కాదు. పీరియడ్ 10 half years కాదు. సార్ అదేంటి సార్, మనం 2002లో ఎక్వైర్ చేసాము అంటే 5 years అంటున్నాడు. సో అంటే 10 half years కదా. మనం వాల్యూ ఎప్పుడు క్యాలిక్యులేట్ చేస్తున్నాం? ఫెయిర్ వాల్యూ. ఫెయిర్ వాల్యూ పాయింట్ ఆఫ్ టైం చేంజ్ అవుతుంది అంటే ఫెయిర్ వాల్యూ చేంజ్ అవుతుంది. ద కరెంట్ మార్కెట్ yield has fallen to 9% during 2003. Compute the value of the bond at the end of 2003. 2003 ఎండింగ్ వాల్యూ క్యాలిక్యులేట్ చేయమంటున్నాడు. సో బీ కేర్ఫుల్. యూ హ్యావ్ టు క్యాలిక్యులేట్ ఫెయిర్ వాల్యూ at the end of 2003. 2003 ఎండింగ్కి. సో ఇక్కడి నుంచి అంటే 2 years అయిపోయినాయండి. 2002-03 2 years అయిపోయినాయి. రిమైనింగ్ 3 years ఉన్నాయి. సో పీరియడ్ ఈజ్ నాట్ 5 years. రిమైనింగ్ పీరియడ్ మనకు కావాల్సింది. టోటల్ పీరియడ్తో మనకు అవసరం లేదు. ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ ఫ్యూచర్ క్యాష్ ఫ్లోస్ అయిపోయిన పీరియడ్ మనకు అవసరం లేదు. టోటల్ పీరియడ్ ఈజ్ నాట్ రిక్వైర్డ్. రిమైనింగ్ పీరియడ్ 3 years. సో 3 into 2 6 half years.
Be careful about it. Fair value of the bond at the end of 2003 ending and period half year, cash flows, present value factor at 4.5%, present value of cash flows. So 1 to 6 half years, interest 50. అంటే ఇదే మనం 2002 ఎండింగ్ అనుకోండి 4 years, 8 half years. 2002 బిగినింగ్ అనుకోండి 5 years, 10 half years. 2004 ఎండింగ్ అనుకోండి 2 years, 4 half years. సో పాయింట్ ఆఫ్ టైం చేంజ్ అయితే ఫెయిర్ వాల్యూ చేంజ్ అవుతుంది. ఏ పాయింట్ ఆఫ్ టైంలో వాల్యూ చేస్తున్నాం అనేది కేర్ఫుల్గా చెక్ చేసుకోండి. 6th half year ఎండింగ్ రిడక్షన్ వాల్యూ 1000. 4.5% దగ్గర 6 half periodsకి 6 periodsకి 5.15. సో 6 periodsకి 4.5% దగ్గర 5.15. 6th periodకి 0.768. మల్టిప్లై చేస్తే దిస్ కమ్స్ టు 257.9. 50 into 5.15, 257.9, 1000 into 0.768, 768. Total comes to 1025.9. This is fair value at the end of 2003. At 2003 end. సో ఇక్కడ ఇంట్రెస్ట్ ఫర్ హాఫ్ ఇయర్ ఎప్పుడైతే పీరియడ్ ఆఫర్ అయింది రద్దో ఇంట్రెస్ట్ ఫర్ హాఫ్ ఇయర్ 10% per annum 100 అవుద్ది. 6 monthsకి 50. డిస్కౌంటింగ్ రేట్ 9% ఈల్డ్ రేట్ చెప్పాడు. హాఫ్ ఇయర్కి 6 monthsకి 4.5%. రిమైనింగ్ పీరియడ్ 2003 ఎండ్ నుంచి 2002లో ఇన్వెస్ట్ చేసాం. 2-3 అయిపోయింది, ఇంకా రిమైనింగ్ 3 years ఉంది. అంటే 3 into 2 6 half years. 1 to 6 half yearsకి ఇంట్రెస్ట్ 50, 6th పీరియడ్ ఎండింగ్ రిడక్షన్ వాల్యూ 1000. సో ఫెయిర్ వాల్యూ అనుకోండి అట్ ది ఎండ్ ఆఫ్ 2003. అది అక్కడ కేర్ఫుల్గా ఉండాలి. 1025.9 ఇస్ ఫెయిర్ వాల్యూ. అలాగే క్వశ్చన్లో ఇచ్చిన సెంటెన్స్ ఒకసారి చూడండి. The investor company wanted to take advantage of fall in the market price by selling on to any willing buyer. మార్కెట్ ఇంట్రెస్ట్ రేట్ ఫాలో అవడాన్ని అడ్వాంటేజ్గా తీసుకుందాం అనుకుంటున్నారు. అడ్వాంటేజ్ ఏముంటుంది సార్? మార్కెట్ ఇంట్రెస్ట్ రేట్ 9% ఫాల్ అయిందండి. ఇట్ హ్యాస్ ఫాలెన్ టు 9%. మార్కెట్ ఇంట్రెస్ట్ రేట్ ఫాల్ అయినా సరే కంపెనీ 10% ఇంట్రెస్ట్ ఇస్తుంది కదా. మార్కెట్ ఇంట్రెస్ట్ ఫాలో అవుతున్నా సేమ్ ఇంట్రెస్ట్ మెయింటైన్ చేస్తున్నారు అంటే ద వాల్యూ ఆఫ్ ది బాండ్ విల్ బి ఇంక్రీజింగ్. వాల్యూ ఆఫ్ ది బాండ్ ఇంక్రీజ్ అవుతుందండి. మార్కెట్ ఇంట్రెస్ట్ రేట్ ఫాలో అవుతున్నప్పుడు వాల్యూ ఆఫ్ ది బాండ్ మనం సేమ్ అదే ఇంట్రెస్ట్ మెయింటైన్ చేయగలుగుతున్నాం. దేర్ బై వాల్యూ ఆఫ్ ది బాండ్ ఇంక్రీజెస్. అదే మార్కెట్ ఇంట్రెస్ట్ రేట్ ఇంక్రీజ్ అవుతుంది అనుకోండి, 10 నుంచి 11, 12 ఇంక్రీజ్ అయింది, అయినా సరే మనం సేమ్ అదే ఇంట్రెస్ట్ మెయింటైన్ చేస్తున్నాం. ఇంట్రెస్ట్ రేటు వాల్యూ ఆఫ్ ది బాండ్ విల్ డిక్రీజ్. అది మార్కెట్ ఇంట్రెస్ట్ రేటు ఫాలో అవుతున్నప్పుడు వాల్యూ ఆఫ్ ది బాండ్ ఇంక్రీజ్ అవుతుంది. మార్కెట్ ఇంట్రెస్ట్ రేట్ ఇంక్రీజ్ అవుతున్నప్పుడు వాల్యూ ఆఫ్ ది బాండ్ ఫాలో అవుతుంది. అది దేర్ బై ఇక్కడ 9% ఫాలో అయింది కాబట్టి దాన్ని అడ్వాంటేజ్ తీసుకొని సేల్ చేయాలనుకుంటున్నారు. సపోజ్ ఇది 10% ఉందనుకుందాం, విల్ సీ హౌ ఇట్ విల్ బి. One to 6 half years interest 50, 6th half year redemption value 1000. 10% అంటే ఇక్కడ హాఫ్ ఇయర్ 5% అవుతుంది. 5% చొప్పున 6 పీరియడ్స్కి. సో దిస్ కమ్స్ టు 6th పీరియడ్ 0.746 అవుతుంది. 1 to 6 పీరియడ్కి 5.076, 5.076. సో 5.076 into 50, 253.8. 1000 into 0.746, 746. So this is nothing but 999.8 or 1000. అంటే ఇంట్రెస్ట్ రేట్ 10% అవుతున్నప్పుడు అదే రేట్ డిస్కౌంటింగ్ రేట్ అప్లై అవుతున్నప్పుడు ఫేస్ వాల్యూనే ఫెయిర్ వాల్యూ అవుతుంది. క్యాలిక్యులేట్ చేయకుండా చెప్పేయచ్చు.
సో సేమ్ 10% మెయింటైన్ అయితే 1000 ఉండేది. 9% ఫాల్ అయింది, ఫెయిర్ వాల్యూ ఇంక్రీజ్ అయింది. అదే 8% ఫాల్ అయితే ఇంకా ఇంక్రీజ్ అయింది. మార్కెట్ ఇంట్రెస్ట్ రేట్ ఫాలో అవుతున్నప్పుడు వాల్యూ ఆఫ్ ది బాండ్ ఇంక్రీజెస్. అదే మార్కెట్ ఇంట్రెస్ట్ రేట్ ఇంక్రీజ్ అవుతున్నప్పుడు వాల్యూ ఆఫ్ ది బాండ్ రెడ్యూసెస్. దీన్నే కావాలి అంటే మార్కెట్ ఇంట్రెస్ట్ రేట్ ఇంక్రీజ్ అయింది అనుకోని క్యాల్కులేట్ చేస్తుందాం, జస్ట్ ఫర్ యువర్ అండర్స్టాండింగ్. అంటే 10% రేట్ దగ్గర 1000 వాల్యూ ఉంటుంది. అది ఆల్రెడీ మనం ఇక్కడ క్యాల్కులేట్ చేసాం. క్యాల్కులేట్ చేయకుండా కూడా మనం స్ట్రైట్గా చెప్పొచ్చు. ఇది 10% రేట్ దగ్గర. మార్కెట్ ఇంట్రెస్ట్ రేట్ 9%కి ఫాలో అయినప్పుడు వాల్యూ ఆఫ్ ది బాండ్ ఈస్ 1025.9 అయింది. ఇప్పుడు 11% దగ్గర చేస్తుంటాం. 11% అంటే ఇవే క్యాష్ ఫ్లోస్ డిస్కౌంటింగ్ రేట్ 5.5% అవుతుంది, అంతే కదా. ఫెయిర్ వాల్యూ 1 to 6 years interest 50, 1 to 6 half years, 6th half year redemption value 1000. 11% per annum అంటే హాఫ్ ఇయర్ 5.5% కదా. 5.5% దగ్గర ఫ్యాక్టర్ వాల్యూస్. సిక్స్త్ పీరియడ్కి 0.725, 1 to 6 పీరియడ్స్కి 4.996 present value of cash flows. 50 into 4.996, 250. 1000 into 0.725, 725, 975 అవుతుంది. అంటే 11% దగ్గర 975 వాల్యూ. సో 10% నుంచి చూడండి, 10% నుంచి మనం అనలైజ్ చేస్తున్నప్పుడు మార్కెట్ ఇంట్రెస్ట్ రేట్ 9%కి ఫాలో అయింది. వెన్ ద మార్కెట్ ఇంట్రెస్ట్ రేట్ హ్యాస్ ఫాలెన్, వాల్యూ ఆఫ్ ది బాండ్ ఇంక్రీజెస్ టు 1025.9. అదే మార్కెట్ ఇంట్రెస్ట్ రేట్ 11% ఇంక్రీజ్ అయింది. ఇంక్రీజ్ అయినప్పుడు మార్కెట్ ఇంట్రెస్ట్ రేట్ ఇంక్రీజ్ అయినప్పుడు వాల్యూ ఆఫ్ ది బాండ్ హ్యావ్ ఫాలెన్ టు 975. సో మార్కెట్ ఇంట్రెస్ట్ రేట్కి వాల్యూ ఆఫ్ ది బాండ్ ఉండే రిలేషన్ ఇన్వర్స్ రిలేషన్. మార్కెట్ ఇంట్రెస్ట్ రేట్లు రైజ్ అవుతున్నాయి, వాల్యూ ఆఫ్ ది బాండ్ ఫాలో అవుతుంది. మార్కెట్ ఇంట్రెస్ట్ రేట్లు ఫాలో అవుతున్నాయి, వాల్యూ ఆఫ్ ది బాండ్ రైజెస్. ఇది ఒక ఇంపార్టెంట్ రిలేషన్ విచ్ ఆల్ ఆఫ్ షుడ్ నో. బాండ్ వాల్యుయేషన్లో పాటుగా ఆర్ వాల్యూ ఆఫ్ డెట్ ఇన్స్ట్రుమెంట్లో పాటుగా ఈ రిలేషన్ డెఫినెట్గా తెలియాలండి. సో ఇది ఆల్రెడీ మీకు సొల్యూషన్ పార్ట్లో ప్రొవైడ్ చేశాను. సో రిమైనింగ్ పీరియడ్ 3 years, 3 into 2, 6 half years, ఇంట్రెస్ట్ ఫర్ హాఫ్ ఇయర్, డిస్కౌంటింగ్ రేట్. సో ఫెయిర్ వాల్యూ అది బాండ్ క్యాలిక్యులేట్ చేసాం. దట్ ఈస్ ఫెయిర్ వాల్యూ ఎట్ ది ఎండ్ ఆఫ్ 2003. అలాగే ఏ పాయింట్ ఆఫ్ టైమింగ్ దాన్ని బట్టి వాల్యూ చేంజ్ అయిపోతుంది. బీ కేర్ఫుల్ అబౌట్. ఇప్పుడు మార్కెట్ ఇంట్రెస్ట్ రేట్కి వాల్యూ ఆఫ్ ది బాండ్కి ఉండే రిలేషన్ ఇన్వర్స్ రిలేషన్ అనుకున్నాం కదా. ఆ కాన్సెప్ట్ మీద ఇంకొక ప్రాబ్లం సాల్వ్ చేద్దాం. Problem number 6. A bond pays 90 rupees interest annually into perpetuity. Perpetual interest అంటున్నారండి. సో పర్పెచువల్ ఇంట్రెస్ట్ అంటున్నారంటే ఫర్ ఎవర్ క్యాష్ ఫ్లోస్. వాట్ ఈస్ ద వాల్యూ ఇఫ్ ద కరెంట్ ఈల్డ్ ఈస్ 10%? కరెంట్ ఈల్డ్ 10% అయితే ఎలా ఉంటుంది దీని వాల్యూ? సో కరెంట్ ఈల్డ్ 10% అంటున్నారు అంటే ఎవ్రీ 100 rupees ఆఫ్ ఇన్వెస్ట్మెంట్కి 10 rupees రిటర్న్ వెళ్తున్నట్టే కదా. ఇక్కడ 90 rupees వెళ్తుంది. 90 అనేది 10కి ఈక్వల్ అయితే 100 ఎంత? %10 కరెంట్ ఈల్డ్ అంటున్నాం అంటే ఎవ్రీ 100 rupees ఆఫ్ ఇన్వెస్ట్మెంట్కి 10 rupees రిటర్న్ వెళ్తుంది. సో ఇక్కడ యాన్యువల్ ఇంట్రెస్ట్ ఎంత చెప్పాడు చూడండి. యాన్యువల్ ఇంట్రెస్ట్ 90 చెప్పాడు. 90 అనేది 10కి ఈక్వల్ అయితే 10 అనేది 90 అయితే 100 ఎంత? దట్ ఈస్ నథింగ్ బట్ 90 divided by 10 into 100 is nothing but 900, or simply 90 divided by 10%. అంటే ఫ్రాక్షనల్ వాల్యూ 0.1గా రాస్తే 900 ఈజ్ ద వాల్యూ. ఎప్పుడు
కరెంట్ yield 10% ఉన్నప్పుడు 10% ఉన్న కాంటెక్స్లో 90 డివైడ్ బై 10%, 0.1, 900. నా ఇంట్రెస్ట్ రేట్ డిఫర్ అవుతున్నప్పుడు ఎలా ఉంటుందో చూద్దాం. కరెంట్ yield చేంజెస్ 8%. 8% చేంజ్ అవుతుంది అంటే 90 ఇంట్రెస్ట్ అలాగే ఉంటుంది కదా స్టేబుల్గా, కంపెనీ ఇంట్రెస్ట్ ఏమీ చేంజ్ అవ్వదు. బట్ మార్కెట్ ఇంట్రెస్ట్ రేట్ చేంజ్ అయింది. ఇట్ హ్యాస్ చేంజ్ టు 8%. సో 90 డివైడెడ్ బై 8%, దట్ కమ్స్ టు 1125. Then the next one, మార్కెట్ ఇంట్రెస్ట్ చేంజెస్ టు 12%. 12% అయితే వాల్యూ ఎలా ఉంటుంది? 90 డివైడెడ్ బై 12%, 0.12, దట్ కమ్స్ టు 750. నో ఫస్ట్ 10% రేట్ దగ్గర 900 వాల్యూ వచ్చింది, 8% దగ్గర 1125 వచ్చింది, 12% దగ్గర 750 వచ్చింది. అంటే 10% నుంచి కంపేర్ చేసినప్పుడు 900 వాల్యూ ఉన్నది. ఇక్కడ నుంచి మార్కెట్ ఇంట్రెస్ట్ రేట్ ఫాలో అవుతున్నప్పుడు ఇట్ హ్యాస్ ఫాలెన్ టు 8%. మార్కెట్ ఇంట్రెస్ట్ రేట్ ఫాలో అవుతున్నప్పుడు వాల్యూ ఆఫ్ ది బాండ్ ఏమవుతుంది అనుకున్నాం? రైజ్ అవుతుంది. when the market interest rate falls, value of the bond rises. 1125 అయింది. అక్కడ ఓన్లీ అలా రైజ్ అవడానికి ఓన్లీ రీజన్ మార్కెట్ ఇంట్రెస్ట్ రేట్ 8% ఫాల్ అయినా మనం అంతకంటే హయ్యర్ ఇంట్రెస్ట్ 10% స్టేబుల్గా ప్రొవైడ్ చేస్తాం. సో మార్కెట్ ఇంట్రెస్ట్ రేట్ ఫాలో అవుతున్న 10% స్టేబుల్ ఇంట్రెస్ట్ ఇస్తున్నాము అంటే వాల్యూ ఇంక్రీజెస్ ఫర్ దట్ పర్టికులర్ పార్ట్. సో సింప్లీ మార్కెట్ ఇంట్రెస్ట్ రేట్ ఫాలో అవుతుంది, వాల్యూ ఆఫ్ ది బాండ్ రైసెస్. అదే నెక్స్ట్ కాంటెక్స్ట్ ఉంది, మార్కెట్ ఇంట్రెస్ట్ రేట్ ఇంక్రీజ్ టు 12%. మార్కెట్ ఇంట్రెస్ట్ రేట్ ఇంక్రీజ్ టు 12%. వాల్యూ ఆఫ్ ది బాండ్ ఫాల్స్ టు 750 ఫాల్ అయింది. అంటే మార్కెట్లో ఇంట్రెస్ట్ రేట్ 12%కి రైజ్ అయినా మనం అదే 10% ఇస్తున్నాం. సో మార్కెట్ ఇంట్రెస్ట్ రేట్ రైజ్ అయినాయి, స్టిల్ వీఆర్ మెయింటైనింగ్ 10% ఓన్లీ. ఆటోమేటిక్గా మన బాండ్ వాల్యూ రిడ్యూస్ అవుతుంది. సో మార్కెట్ ఇంట్రెస్ట్ రేట్ ఇంక్రీజ్ అవుతుంది, వాల్యూ ఆఫ్ ది బాండ్ ఫాల్స్, వాల్యూ ఆఫ్ ది బాండ్ ఫాల్స్. అది ఇందులో మనకి తెలియాల్సిన రిలేషన్. ఈ క్యాలిక్యులేషన్ సింపుల్గా క్యాలిక్యులేట్ చేయొచ్చు. మీరు యాన్యువల్ ఇంట్రెస్ట్ డివైడెడ్ బై ఇంట్రెస్ట్ రేట్ దగ్గర క్యాపిటలైజ్ చేస్తారు. సో ఇలా డివైడ్ చేయడానికి క్యాపిటలైజింగ్ అంటారు. సో దాన్ని అప్లై చేసి క్యాలిక్యులేట్ చేయొచ్చు. పర్పెచువల్ బాండ్స్, పర్పెచువల్ అంటే 90 రూపీస్ అనే ఇంట్రెస్ట్ కంటిన్యూస్గా ఫర్ ఎవర్ అరైజ్ అవుతుంది. సో అలాంటప్పుడు ఆ ఇంట్రెస్ట్ యాన్యువల్ ఇంట్రెస్ట్ డివైడెడ్ బై మార్కెట్ ఇంట్రెస్ట్ రేట్ దగ్గర క్యాపిటలైజ్ చేసి అరైవ్ అవ్వచ్చు. సో ద ఓన్లీ రిలేషన్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్, there is an inverse relationship between మార్కెట్ ఇంట్రెస్ట్ రేట్ అండ్ వాల్యూ ఆఫ్ ది బాండ్. మార్కెట్ ఇంట్రెస్ట్ రేట్కి వాల్యూ ఆఫ్ ది బాండ్కి ఇన్వర్స్ రిలేషన్ ఉంటుంది. మార్కెట్ ఇంట్రెస్ట్ రేట్ ఫాలో అవుతున్నప్పుడు వాల్యూ ఆఫ్ ది బాండ్ రైజ్ అవుతుంది, మార్కెట్ ఇంట్రెస్ట్ రేట్ ఇంక్రీజ్ అవుతున్నప్పుడు వాల్యూ ఆఫ్ ది బాండ్ ఫాలో అవుతుంది. సో మన చాప్టర్ బిగినింగ్లో వాల్యూ ఆఫ్ డెట్ ఇన్స్ట్రుమెంట్ మోర్ ఆర్ లెస్ ఫిక్స్డ్ గానే ఉంటుంది అనుకున్నాం. ఎందుకు? ఫిక్స్డ్ ఇన్కమ్ సెక్యూరిటీ కాబట్టి మోర్ ఆర్ లెస్ వాల్యూ సేమే ఉంటుంది. ఈక్విటీ వాల్యూ అంటే డైలీ ఫ్లక్చుయేట్ అవుతూ వెళ్తుంది, డెట్ డైలీ ఫ్లక్చుయేట్ అవుతుంది. ఓన్లీ అకేషనల్లీ మార్కెట్ ఇంట్రెస్ట్ రేట్ చేంజ్ అయినప్పుడు వాల్యూ ఆఫ్ డెట్ ఇన్స్ట్రుమెంట్ ఫ్లక్చుయేట్ అవుతుంది, అదర్వైజ్ ఫ్లక్చుయేట్ అవ్వదండి. దెన్ విల్ మూవ్ ఆన్ టు అనదర్ ప్రాబ్లం. సో దీనికి ఆల్రెడీ మీకు సొల్యూషన్ పార్ట్లో ఇచ్చాను ఈ క్యాల్కులేషన్, అండ్ ఆ రిలేషన్ కూడా ఇక్కడ ఇన్వర్స్ రిలేషన్ ఉంటుంది అనేది కూడా ఇచ్చాను మార్కెట్ ఇంట్రెస్ట్ రేట్కి వాల్యూ ఆఫ్ ది బాండ్కి. దెన్ విల్ గో ఫర్ అనదర్ miscellaneous problem. A had purchased a bond at a price of 800, payment of 150. సో 800కి ఒక బాండ్ పర్చేస్ చేశారు, కూపన్ పేమెంట్ 150 అంటే ఇంట్రెస్ట్ పేమెంట్ 150 అండ్ సోల్డ్ ఇట్ ఫర్ 1000. వాట్ ఈస్ ద హోల్డింగ్ పీరియడ్ రిటర్న్? 800కి పర్చేస్ చేసాం, కూపన్ పేమెంట్ 150 వస్తుంది, ఇంట్రెస్ట్ 150 వస్తుంది, అండ్ సోల్డ్ ఇట్ 1000. వాట్ ఈస్ ద హోల్డింగ్ పీరియడ్ రిటర్న్? అంటే ఈ బాండ్ హోల్డ్ చేయడం వల్ల రిటర్న్ ఎంత వస్తుంది? వాట్ ఈస్ ద రేట్ ఆఫ్ రిటర్న్? ఒక షేర్లో ఇన్వెస్ట్ చేస్తే మనకి హోల్డింగ్ పీరియడ్లో డివిడెండ్ అండ్ మార్కెట్ ప్రైస్ అప్రిసియేషన్ రిటర్న్ వస్తుంది. అదే ఒక డెట్ ఇన్స్ట్రుమెంట్ డిబెంచర్ కానీ బాండ్ కానీ ఇన్వెస్ట్ చేస్తే ఇంట్రెస్ట్ రిటర్న్ వస్తుంది, మార్కెట్ ప్రైస్ అప్రిసియేషన్ వస్తుంది. దాన్నే ఇక్కడ మనం క్యాల్కులేట్ చేద్దాం. 800 ఇన్వెస్ట్ చేస్తాం, 150 కూపన్ పేమెంట్ వచ్చింది, దెన్ వీ సోల్డ్ ఫర్ 1000. సో రిటర్న్ 150 ఇంట్రెస్ట్ వస్తుంది అండ్ 1000 వీఆర్ సెల్లింగ్ ఫర్ 800 పర్చేస్ చేస్తాం, అంటే ఎప్రిసియేషన్ 200 వచ్చింది. 150 ఇంట్రెస్ట్ అండ్ మార్కెట్ ప్రైస్ ఎప్రిసియేషన్ 200, టోటల్ 350 యాజ్ ఎ పర్సనేజ్ ఆఫ్ 800. మనం ఇన్వెస్ట్ చేసింది 800 కదా,
So 350 as a percentage of 800 into 100. This comes to 43.75%. For every 100 rupees of investment, there is a return of 43.75. So దీన్ని ఒక ఫార్ములాగా ఎక్స్ప్రెస్ చేద్దాం. హోల్డింగ్ పీరియడ్ రిటర్న్ ఈక్వల్ టు కూపన్ పేమెంట్ ప్లస్ capital gain. So market price appreciation, and there is nothing but capital gain divided by purchase price into 100. Holding period return equal to coupon payment plus capital gain divided by purchase price into 100. దీని ఒక ఫార్ములాగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇంట్రెస్ట్ ఒక పేమెంట్ వస్తుంది, మార్కెట్ ప్రైస్ అప్రిసియేషన్ ఒకటి వస్తుంది యాజ్ ఎ పర్సెంటేజ్ ఆఫ్ పర్చేస్ ప్రైస్. అందులో నెక్స్ట్ బిట్ చూడండి. If the bond is sold for 750 after receiving 150 as coupon payment, కూపన్ పేమెంట్ 150 తీసుకున్నాక 750కి సేల్ చేస్తే ఏమవుతుంది అంటే మార్కెట్ ప్రైస్ డిప్రిషియేట్ అవుతుంది. దట్ ఆల్సో వీ హావ్ టు కన్సిడర్. దెన్ వాట్ ఈస్ హిస్ హోల్డింగ్ పీరియడ్ రిటర్న్? సో 150 ఇంట్రెస్ట్ తీసుకుంటున్నాం, తర్వాత వీఆర్ సెల్లింగ్ ఫర్ 750 మైనస్ 800 పర్చేస్ చేసాం, 750 సేల్ చేసాం అంటే 50 లాస్ వస్తుంది. డివైడ్ బై 800 ఇంటూ 100 అంటే 150 ఇంట్రెస్ట్ వచ్చిందండి, 50 మనకి క్యాపిటల్లో లాస్ వచ్చింది. సో 100 నెట్ రిటర్న్ against investment of 800. This comes to 12.5%. 12.5%. So this is just a miscellaneous concept, holding period return. ఈ క్యాలిక్యులేషన్ మీకు సొల్యూషన్ పార్ట్లో ఇచ్చాను. హోల్డింగ్ పీరియడ్ రిటర్న్ కూపన్ పేమెంట్ ప్లస్ క్యాపిటల్ గెయిన్ డివైడ్ బై పర్చేస్ ప్రైస్ ఇంటూ 100. సో వాల్యూ సబ్స్టిట్యూట్ చేసి వీఆర్ క్యాలిక్యులేటింగ్ ద రిటర్న్. సో ఇప్పటివరకు మనం నేర్చుకున్న కాన్సెప్ట్లో ఫస్ట్ ఫెయిర్ వాల్యూ ఆఫ్ ది బాండ్ క్యాలిక్యులేషన్ నేర్చుకున్నాం, దాని నుంచి అండర్ అండ్ ఓవర్ వాల్యుయేషన్ నేర్చుకున్నాం. నెక్స్ట్ ఈల్డ్ టు మెచ్యూరిటీ క్యాలిక్యులేషన్ నేర్చుకున్నాం. దెన్ కరెంట్ ఈల్డ్, యాన్యువల్ ఇంట్రెస్ట్ డివైడ్ బై మార్కెట్ ప్రైస్ ఆఫ్ ది బాండ్ ఇంటూ 100 కరెంట్ ఈల్డ్. ఆ తర్వాత మళ్ళీ మనం చేయాల్సిన క్యాలిక్యులేషన్లో ఫెయిర్ వాల్యూ ఏ పాయింట్కి చేస్తాం అనేది కేర్ఫుల్గా ఉండాలి. పీరియడ్ హాఫ్ ఇయర్ క్వార్టర్ ఉన్నప్పుడు ఇంట్రెస్ట్ రేట్ కానీ డిస్కౌంటింగ్ రేట్ కానీ ఆ టర్మ్స్లో మనం కన్వర్ట్ చేసుకొని అనాలిసిస్ చేసుకోవాలి. మార్కెట్ ఇంట్రెస్ట్ రేట్కి వాల్యూ ఆఫ్ ది బాండ్కి ఇన్వర్స్ రిలేషన్ ఉంటుందనే ఫ్యాక్ట్ ఒకటి నేర్చుకున్నాం. అలాగే ట్రెజరీ బిల్స్ లాంటి ఇన్స్ట్రుమెంట్స్ ఇన్వాల్వ్ అవుతున్నప్పుడు రిటర్న్ క్యాలిక్యులేట్ చేయాలి అంటే అక్కడ మనం అప్లై చేయాల్సిన రిలేషన్ ఫేస్ వాల్యూ మైనస్ పర్చేస్ ప్రైస్ డివైడెడ్ బై పర్చేస్ ప్రైస్ ఇంటూ 365 days బై మెచ్యూరిటీ పీరియడ్ ఇంటూ 100. ఇలాంటి రిలేషన్స్ నేర్చుకున్నాం. సో పీరియడ్ ఎప్పుడైనా సరే లెస్ దాన్ 1 year ఉన్నప్పుడు బీ కేర్ఫుల్ అబౌట్ ఇంట్రెస్ట్ అమౌంట్ అండ్ డిస్కౌంటింగ్ రేట్స్, వాటితో కేర్ఫుల్గా ఉండండి. అండ్ ఈల్డ్ టు మెచ్యూరిటీ ఐఆర్ఆర్ రిలేషన్ అప్లై చేయడం, ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ క్యాష్ ఇన్ఫ్లోస్ ఈక్వల్ టు ఇనిషియల్ అవుట్ఫ్లో ఆర్ కరెంట్ మార్కెట్ ప్రైస్కి ఎక్కడైతే ఈక్వల్ అవుతుందో దాన్ని అరైవ్ అవుతున్నాం. దాన్ని షార్ట్ కట్ ఫార్మ్లో కూడా నేర్చుకున్నాం. సో దీస్ ఆర్ ది కాన్సెప్ట్స్ టిల్ నౌ వీ లెర్న్.